నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సాయి అంటే మనలో చాలా మందికి ఆ నామం ఒక ఎమోషన్ సాయి మనకి తండ్రి మన సహోదరుడు మన సఖుడు అయితే సాయితో ఉండేటటువంటి ఈ ఎమోషన్ ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది వర్ణనాతీతం అది అసలు ఎటువంటి పరిస్థితుల్లో మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం అలాగే సాయి గురించి ఇవాళ రేపు వస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి డెఫినెట్గా మన మనసులు పడేటటువంటి ఖేదాన్ని కూడా చెప్పటం సాధ్యమైనటువంటి విషయం కాదు డెఫినెట్గా మనసు చాలా కదిలిపోతుంది కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటాయి ఎందుకంటే సాయితో ఉన్నటువంటి కనెక్షన్ అటువంటిది అయితే ఇట్లా ఎన్నో దుష్ప్రచారాలు బయట జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి సాయి గురించి మాట్లాడితే కొంతమంది నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తూ రకరకాలుగా మాటలతో చిత్రహింసలు పెడుతూ వల్గర్గా మాట్లాడుతున్న నెటిజన్స్ లేకపోలేరు ఇది వాళ్ళ తప్ప నేను అనట్లేదు కొంతమంది తమకు తాము మేధావులుగా అనుకునే వాళ్ళు సాయి గురించి సాయి సచ్చరిత్రలో నుంచి కొన్ని అంశాల గురించి లేకపోతే ఫేక్ ట్వీట్స్ గురించి అన్నిట్లని తీసుకొచ్చేసి ఇదిగో కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది సాయి ట్రస్టే చెప్పేసింది ఆయన ముస్లిం అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు సాయిని కొలవద్దు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేయటం అనే పని మీదే ఉన్నారు కొంతమంది అయితే ఇవాల్టి మన గెస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడటానికే ఈనాటి మన స్టూడియోకి రావడం జరిగింది అయితే ఇవాల్టి మన గెస్ట్ మీరు కోరుకున్నటువంటి వ్యక్తి అతి చిన్న వయసు ఒక యంగ్స్టర్ ఆయన సాయి గురించి చేస్తున్నటువంటి పరిశోధన చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది వారు మీరు కోరుకున్న వ్యక్తే ఎందుకంటే నేను సాయి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అబ్బాయిని కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయండి అని అన్నారు ఆయన మరెవరో కాదు సూర్య విహారి ఆయన మన స్టూడియోకి వచ్చారు మాట్లాడదాం సూర్య విహారి గారు నమస్తే అండి ప్లీజ్ వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎందుకంటే నేను సాయి గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను సాయి శ్రీనివాస్ గారితో సాయిబాబా గారి గురించి ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో నేను నోటీస్ చేసింది మీ పేరుని చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ మీరు సూర్య బిహారీ గారిని కూడా ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి ఆయన కూడా ఇలాగే చాలా వివరణాత్మకంగా మాట్లాడతారు అని చెప్పి అని అంటే ఎవరి సూర్య బిహారీ గారు అని మీ గురించి చూడటము తర్వాత సాయి శ్రీనివాస్ గారే మీ గురించి చెప్పటము మీ నంబర్ ఇవ్వటము మిమ్మల్ని ఇలా కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది సాయి గురించి జరిగేటటువంటి దుష్ప్రచారం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఆయన ఉన్నప్పుడు ఉంది ఆయన లేనప్పుడు ఆయన లేరని అనుకోవద్దు ఆయన ఉన్నారు భౌతికంగా లేరు ఎగ్జాక్ట్లీ భౌతికంగా లేరంతే సో ఆయన గురించి వస్తూనే ఉంటుంది ఆయనను వ్యతిరేకించేవారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఎంత వ్యతిరేకించినా కించిత్ కూడా మార్పు లేదు ఆయన భక్తుల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదు భక్తులుగా ఉండి వదిలేసిన వాళ్ళు భక్తులను అనుకోకూడదు కదా ఫస్ట్ లో జరిగింది మంచి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతుంది చెడు అంటే అది మన ప్రారంభ కర్మ బేస్ చేసుకొని ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో చెప్పారు ఇప్పుడు చాలా మంది సేవ పేర్లతో చెప్పుకుని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కాకపోతే జస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ కావాలి రెవెన్యూ కావాలి వాళ్ళకి డబ్బులు కావాలి అండ్ దానికోసం ఎవరికైనా డబ్బులే కావాలి ఎవరైనా డబ్బుల్ని జనరేట్ కాకపోతే దానికంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది పద్ధతి ఉంటుంది ఎమోషన్స్ తో ఆడుకోకుండా ఉండాలి డెఫినెట్ గా కదా అయితే ఈ సాయి గురించి ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు అని అంటే నీలో ఉన్నటువంటి భక్తి కదిలింది నీ మనసు కదిలిపోయింది అని అంటే అది భక్తి కాదు జస్ట్ నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఓ ఈయన గొలిచేస్తే నాకు ఇది అయిపోతుంది అని అనుకుంటున్నావు అది భక్తి వచ్చిన ప్రాబ్లం అంతా సో ఎప్పుడైతే ఒకసారి గురువుని గట్టిగా పట్టుకొని నమ్ముకొని మనం ఆశ్రయిస్తామో సో అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆయన వదలకూడదు డెఫినెట్లీ అది పరీక్ష కింద కూడా చూసుకోవాలి కానీ సాయి భక్తుల్లో మనం చూస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు సాయికి అనేది ఎవరికి వారి అనుభవపూర్వకంగా మనకు చెప్తూనే ఉంటారు నేను సాయి నాకు తండ్రి సాయి నాకు సహోదరుడు సాయి నాకు స్నేహితుడు ఇలా చెప్తూ ఉంటారు కదండి ఖచ్చితంగా ఆయనతో ఏదో ఒక రిలేషన్ తోనే కనెక్ట్ అవుతారు కానీ ఏదో ఒక గురువుగా అన్నట్టు మాత్రమే ఏదో దేవుడు ఎగ్జాక్ట్లీ ఆయన ఏదో దేవుడు ఉండదు
ఆయన మాకంతకంటే ఎక్కువ అనే వాళ్ళు ఎక్కువ తప్పితే ఎగ్జాక్ట్లీ ఇంకా దేవుడి కంటే ఎక్కువ అంటే ఏమిటి ఆ ఎమోషన్, అది అసలు సిసలు భక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతమంది కోటాను కోట్ల మంది ఎమోషన్స్ ని కూడా ఇష్టం వచ్చినట్టు వాటిని అసలు బేఖాతరు చేస్తూ కనీసం వాటికి కొంచెం కూడా విలువ లేకుండా మీరు చేసేదంతా తప్పు, మీరు ఫకీర్ని పూజిస్తున్నారు, మీరు సమాధుల్ని పూజిస్తున్నారు అని మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక మాట సమాధుల్ని పూజించడం అని చెప్పి, సో సమాధుల్ని పూజించడం అనేది అక్కడ మీరు సమాధానం ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. బట్ కాకపోతే అదొక సాంప్రదాయంగా తీసుకునే పని అయితే, అంటే ఉందా అనే పని అయితే ఆయన కంటే ముందు మనం చూసుకుంటే రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు. సో ఇప్పటికే సమాధి రూపంలో రమణ మహర్షి వారు, రామకృష్ణ పరమహంస వారు, ఇక చెన్నై సైడ్ వెళ్తే దాదాపు కొన్ని వందల మంది ఋషులు ఈ జీవ సమాధులు ఇప్పటికీ అవంతరం పూజిస్తున్నారు. మనకి ఇక్కడ తెలుగునాట వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది, ఇట్లా చాలా మంది వారు. అయితే ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే అవన్నీ జీవ సమాధులు కాబట్టి వాటికి ఓకే చెప్పొచ్చు, బట్ కానీ బాబా వారిది జీవ సమాధి కాదు కదా అని. రమణ మహర్షి వారిది జీవ సమాధి కాదు, రామకృష్ణ పరమహంస వారిది జీవ సమాధి కాదు. నేటికి ఇప్పటికీ కాంచీ పీఠం వాళ్ళు కావచ్చు, శృంగేరి పీఠం వాళ్ళు కావచ్చు, వాళ్ళ పూర్వ పీఠాధిపతుల యొక్క సమాధుల్ని పూజిస్తున్నారు. అంటే అధిష్టానం అనాలి లేదా బృందావనం అనాలి. బట్ కాకపోతే ఇక్కడ మళ్ళీ బాబా వారి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆయన హిందూ ఆర్ ముస్లిం అనేది ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి అక్కడ ఏంటంటే మామూలుగా సమాధి అనే పదం వాడుతున్నారు. అలానే ఇంకా మనం చూసుకున్న పని అయితే ఇంకా పూర్వానికి వెళ్ళినప్పుడు సతీదేవి యొక్క శరీర అవయవాలు అనేది మొత్తం విశ్వం అంతా వ్యాపించాయి. సో ఎప్పుడైతే సతీదేవి తన శరీరాన్ని వదిలేసిందో ఆ తర్వాత శ్రీ మహావిష్ణు బాణాలతో మొత్తం కొట్టేస్తారు. తర్వాత శక్తి పీఠాలు అయితే దాంట్లో ముఖ్యమైన అష్టాదశ. అయితే ప్రతి చోట అక్కడ దేవాలయం వెలిసింది వేటికి? అమ్మవారి యొక్క శరీర అవయవాలకే, అంగానికి. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు వారు తులసీదేవి యొక్క శాపం వల్ల ఒక గండకీ నదిలో ఆ శిలగా మారిపోయి ఆయన యొక్క శరీర భాగాలే ఆ శిల తర్వాత సాలగ్రామాలుగా పూజించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు శరీరమే. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే మరి సనాతనమైన విధంగా మొదటి నుండి వస్తానే ఉంది. సాయికి ఎందుకు ఇది ఆపాదిస్తున్నారు? ఏమిటి ఆయన ముస్లిం అనే ఒకళ్ళు ముస్లిం అని చెప్పి అనే పని అయితే ఏ ప్రకారం ముస్లిం అని చెప్పి మాట్లాడుకున్నా కానీ ఒక అథెంటికేషన్ ప్రూఫ్ అనేది ఎవ్వరు ఏది చూపించలేదు. ఒకళ్ళు సాయి సచ్చరిత్రలోనే సాయిబాబా వారే చెప్పారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి అదే సచ్చరిత్రను మీరు బేస్ చేసుకునే పని అయితే అందులోనే బాబా వారు నేను సద్బ్రాహ్మణుని అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఆయన నాకు ఏ మతం లేదు అని చెప్పిన సంఘటన ఉంది. ఖురాన్ చదివిస్తారు అని చెప్పి సచ్చరిత్రలో ఉంది అని అంటారు. విష్ణు సహస్రనామం చదవండి అని చెప్పలేదా? సచ్చరిత్ర చదవలేదా మీరు? అంటే ఆ పాయింట్ ని మాత్రం తీసేస్తారా, కొట్టేస్తారా పాయింట్? ఇప్పుడు ఆ ఖురాన్ చదివించారు, ఓకే. ఎవరి చేత చదివించారు? ఓన్లీ ముస్లిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ చేత చదివించారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆఖరికి కాంచి మహాస్వామి వారు ఒకసారి ఒక వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఊర్లో శివాలయం లేదా అని చెప్పి అడుగుతారు. లేదు అని చెప్పంటారు. తర్వాత అక్కడ దాతలు ఎవరన్నా ఉన్నారా అన్నట్టుగా ఒక ఏరియా చూపించి అడిగితే అదొక ముస్లిమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే సరే స్వామివారి ఆజ్ఞ మేరకు దానం ఇచ్చేస్తారు శివాలయానికి. ఇచ్చిన తర్వాత స్వామివారు ఊరు ప్రజల వైపు చూసి వీరు మక్కా యాత్ర చేశారా అని చెప్పన్నట్టుగా ముందు వారిని అడిగితే వారు మా దగ్గర అంత స్తోమత లేదయ్యా అని చెప్పంటారు. ఊరి వైపు చూసి ఒక్కసారిగా వాళ్ళకి ధన సహాయం చేయమని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత ఇప్పుడు ధన సహాయం చేశారు. సో ఇప్పుడు ఒక ముస్లిం కి మక్కా యాత్రకి మహాస్వామి వారు సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ముస్లిం అంటామా? ఆయన ముస్లిం కి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వారు కాదు అని అంటామా? అలానే బాబా వారు ఇప్పుడు ఒక ముస్లిం వచ్చాడు కాబట్టి ఆ ముస్లిం చేత ఖురాన్ చదివించారు. అలానే ఒక హిందూ వచ్చినప్పుడు మనం ఎన్నో చోట్ల విష్ణు సహస్రనామం, ఆధ్యాత్మ రామాయణం, ఆఖరికి బాబా వారు తన శరీరాన్ని వదిలేసే ముందు కూడా శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని భక్తుని చేత 3 సార్లు చదివి వినిపించుకొని ఆ తర్వాత మన సాంప్రదాయంలో ఎలా అయితే శ్రవణం చేసిన తర్వాత ఆ గురువుకి దక్షిణలాగా ఇస్తామో అట్లానే ఆయనకి ఒక కొబ్బరికాయ కొన్ని నాణ్యాలు దక్షిణగా ఇచ్చారు. ఇప్పుడు ఈ పద్ధతి అంతా కూడా ఇస్లాంలో ఉందా? లేదు. సరే ఒకవేళ ఆయన వేషధారణ అన్నావా అంటే లంగోటి కట్టుకున్నారు, తలకి టోపీ టోపీ కూడా కాదు. మళ్ళీ గమనిస్తే ఒకవేళ ముస్లిమ్స్ మనం చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ చూసుకున్నా కానీ మన భారతీయ ప్రాంతంలో టోపీనే ఉంటుంది. మరి గుడ్డ నాకు ఎక్కడ కనపడదు, చాలా అరుదుగా ఉంటుంది. ఈ సాంప్రదాయం ఎవరికి ఉందా అని చూసుకుంటే మళ్ళీ సిక్కుల్లో మనకు కనపడుతుంది. ఒకవేళ లంగోటి టైపు ఆ వస్త్రధారణ కూడా సిక్కుల్లో మొత్తం 7 రకాలు ఉన్నారు. అంటే ముఖ్యంగా సో ఉదాసీలు అని చెప్పి నామదారీలు ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళలో చూసుకుంటే కొంతమందికి అదే వేషధారణ మనకు కనపడితే. ఇక ఈ తలపాగాకు వచ్చేసరికి ఈ తలపాగా మనం గమనించుకున్నట్టయితే మన సాంప్రదాయంలో కూడా ఉంది. మనకి శివమహాపురాణంలో
శతరుద్ర సంహితలో స్వామివారి పంచముఖాల గురించి వర్ణన చేసేటప్పుడు అందులో అఘోర ముఖాన్ని వర్ణన చేసేటప్పుడు నల్లటి తలపాగా ధరించారు అని చెప్పి వర్ణన జరుగుతుంది. అట్లానే అదే శివ మహాపురాణంలో వాయువ్య సంహితలో చూసుకున్నా మనకి ఎన్నో చోట్ల గురువు అంటే శివాచార్యుడు అనేవారు తలపాగా కట్టుకున్న విధానం మనకు కనపడుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే తలపాగా అనేది మన సాంప్రదాయంలో కూడా కనపడుతుంది. మరి కేవలం తలపాగా చూసో లేకపోతే లంగోటి చూసో ఆయన ఒక ముస్లిం అని చెప్పి మనం అలా చెప్తాం. అదే విధంగా ఆయన ఉన్న షిరిడి అనే ప్రాంతం నాందేడ్ అనే గ్రామానికి చాలా దగ్గర ప్రాంతం. ఈ నాందేడ్ అనే ప్రాంతం సిక్కులకి పరమ పవిత్రమైనటువంటి 5 క్షేత్రాల్లో అదొకటి. అక్కడ గురు గోవింద్ సింగ్ గారు తన శరీరాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు ఈయన కూడా బాబా వారు కూడా ఎన్నోసార్లు నా గురువు ఇక్కడే నివసించారనే చెప్పేవారు. అంటే ఇప్పుడు ఈయన సిక్కు సాంప్రదాయం అని చెప్పి అనుకోవచ్చుగా, ఇప్పటిదాకా ఇస్లాం హిందూ అని చెప్పంటున్నారు. ఏమో ఆయన సాంప్రదాయం అసలు ఏదో, ఆయన ఏ మతం వారు ఎవరికీ తెలియదు. అలానే ఆయన ఎవరన్నా ఆశీర్వాదం కోసం వస్తే ఊది ఇచ్చి పంపించి అనుగ్రహిస్తారు. ఈ ఊది ఇచ్చి అనుగ్రహించడం అనేది శైవ సాంప్రదాయంలో మనం ఎక్కువగా చూస్తాం. విభూతి ఇచ్చి ఆ తర్వాత మా ఇంటికి రమ్మను, లేకపోతే నీకు మంచి జరుగుగా కానీ ఇట్లా ఆశీర్వదించే విధానం మనకి శైవ సిద్ధాంతంలో చాలా బాగా కనబడుతుంది. రమణాశ్రమంలో కూడా ఇస్తారు ఇదే సేమ్. మరి ఇప్పుడు ఈ ప్రకారం ఆలోచిస్తే మరి ఎక్కడన్నా ఏ మసీదులో ఉన్నా విభూతి ఇస్తారా? తులసి పూజలు చేస్తారా? విష్ణు సహస్రనామాలు ఏమన్నా చదువుతారా? భాగవత పారాయణాలు కావచ్చు. ప్రతిరోజు రామాయణ పారాయణం అనేది ఖచ్చితంగా బాబావారి సన్నిధిలో జరుగుతుంది అని చెప్పి కపర్దే డైరీ అని చెప్పి ఒకటి ఉంది, షిరిడి సంస్థానం వాళ్ళే ప్రింట్ చేస్తున్నారు. అందులో కూడా స్పష్టంగా రాస్తుంది. మరి ఇంకా ఏ లెక్కలో తనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా అన్నా సాహెబ్ 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 అనే పదమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు బాబావారు. అన్నా సాహెబ్, బాపు సాహెబ్ అని చెప్పి అందరినీ పిలుస్తూ సాహెబ్ అనే పదం. మళ్ళీ ఇట్లా చూసుకున్న ఈ సాహెబ్ అనే పదం కూడా మనకి మాక్సిమం సిక్కుల్లోనే కనపడతాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సిక్కుల యొక్క గ్రంథం పేరు మనం మాట్లాడుకుంటే గురు గ్రంథ్ సాహెబ్. మనం ఎట్లా చూసుకున్నా ఆయన ముస్లిం అని చెప్పి మనం అనడానికి లేదు. ఇప్పుడు సిక్కులు పూర్తిగా ఒక హిందూలో ఒక భాగం అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. బట్ కానీ బాబా వారి దగ్గరకు వచ్చి ఎందుకు మళ్ళీ అది సిక్కు సాంప్రదాయం కాదు, అది హిందూ సాంప్రదాయం కాదు, ముస్లిం అని చెప్పి అంటారు. మరి ఏ పక్క నుండి ముస్లిమో నాకు అర్థం. అదే కదా, అసలు సాయి ట్రస్ట్ కూడా అనౌన్స్ చేసింది బాబా గారు ముస్లిమేనని అని చెప్పి కొంతమంది మాట్లాడటం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ మాట చాలా మంది అంటున్నారు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత బాబా వారి గురించి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. బాబా వారు ఒక సద్బ్రాహ్మణుడు, ఆయన ముస్లిం కాదు. ఎవరైనా కానీ ఇంకొకసారి అలా చెప్తే మాత్రం తగిన చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పని ఇట్లా చాలా పుకార్లు అనేవి ఏ పొద్దు అవి వస్తానే ఉన్నాయని. అది కేవలం వాళ్ళ వ్యూస్ కోసం వీళ్ళు తొందరపడి వీళ్ళు చెప్పడం తప్పితే లేవనెత్తడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అదే పని మీద ఉన్నారు. మొన్న మధ్యన చూసుకుంటే తమిళనాడులో బాబా గారి విగ్రహాలు మొత్తం ఆలయాల్లో తీసేయమన్నారని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసారని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే సురేష్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఆయన శైవ సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తి. ఆయన ఏం చేశారంటే ఆయనకి కొద్దిగా బాధ కలిగింది. సో బాబా వారిని ఇక్కడ పెట్టడం ఏంటన్నట్టు సో ఆయన కేసు జస్ట్ పిలివేశారు అంతే. పిలివేయడం అంటే మీరైనా వేయచ్చు, నేనైనా వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. బట్ కాకపోతే దానికంటే కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. అంతేకాని జడ్జిమెంట్ అయితే రాలా. ఆ తర్వాత ఆ కేసు ఎప్పుడైతే హియరింగ్ వచ్చిందో అప్పుడు 2 వీక్స్ అడ్జర్న్ చేశారు. సో 2 వీక్స్ తర్వాత వాయిదా వేశారు. మొన్న ఈ మధ్యన మళ్ళీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 8 వీక్స్ దాకా వాయిదా వేశారు. వాయిదా వేసి ఒకేసారి గవర్నమెంట్ కి ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని, ఒకసారి దీని గురించి పరిశీలించి దాని గురించి పూర్తి వివరణ కోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పని. మరి అసలు జడ్జిమెంటే రాని కేసుని జడ్జిమెంట్ వచ్చేసి తీసేశారు. ఇప్పటికన్నా మన ఆంధ్రాలో అందరూ కళ్ళు తెరవండి, ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా లలిత్ కుమార్ గారు కావచ్చు, అట్లానే రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా వాళ్ళ ఛానల్స్ లో ఇదే చెప్తున్నారు, జడ్జిమెంట్ ఇచ్చేసారని. ఇప్పుడు ప్రతిదీ మేము ఆధారాలతో మాట్లాడతాం, అథెంటికేషన్ గా మాట్లాడుతాం అంటాం. మీకు కావాలంటే ఆ జడ్జిమెంట్ ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పి మనకి హైకోర్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఆ పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసి చూపిమని చూపిస్తాం. ఇవన్నీ లింకుల్లో ఉంటాయి. ఎందుకంటే డెఫినెట్ గా అథెంటికేషన్ అవసరం, మనం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ విధంగా ఇన్ని దుష్ప్రచారాలు చేస్తూ మళ్ళీ మేము ధర్మ పోరాటమే చేస్తున్నాం, మాది ఎప్పుడు సత్యవాదనే అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మరి ఏ పక్క నిండో నాకు అర్థం కాదు. మనం చూసుకుంటే లలిత్ కుమార్ గారు ఆయన భరత్ వర్ష ఆయనతో కలిసి ఒక వీడియో చేసి అందులో ఒక మాట అంటారు, నార్మల్ గా నాకు వద్దిపర్తి పద్మాకర్ గారు అనే ఆయన నాకు దైవం కన్నా ఎక్కువ అని చెప్పి. ఆయన అందరికీ దైవ సమానులు, అది అందులో ఏ అనుమానం లేదు. కాకపోతే మీరు ఆ విధంగా ఆశ్రయించిన ఆయన మరి సాయిబాబా దేవాలయాలు ఎందుకు నిర్మించారు?
ఆయన నిర్మించారా ఇప్పటికీ మనం చూసుకుంటే ప్రణవ పీఠంలో బాబా వారి మందిరం ఉంటుంది. అలానే మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే జస్ట్ వద్దిపర్తి పద్మాకర్.org అని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే సో దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్ బై అవర్ పీఠం అని చెప్పి అందులో సాయిబాబా టెంపుల్ అని కూడా ఇండికేట్ చేసి ఉంటుంది. ఇప్పటికీ మనం ఆ పీఠంలో బాబా వారిని చూడొచ్చు. గూగుల్లో మనం దొరుకుతుంది. అట్లానే నార్మల్ గా మనం యూట్యూబ్ లో ప్రణవ పీఠం అని చెప్పి కొట్టుకున్నా అక్కడ బిగినింగ్ లోనే డైటీస్ అంటే అక్కడ ఉన్న దేవతలందరి ఫొటోస్ వేస్తూ ఉంటారు. అక్కడ కూడా మనకి బాబా వారిది దర్శనం ఇస్తుంది. మరి ఇప్పుడు అష్టాదశ పురాణాలు తెలిసిన అటువంటి మహానుభావుడు యోగులతో స్వయంగా పలకరించి మాట్లాడి జీవనం సాగించిన ఆయన అబద్ధం చెప్తారా? ఆయన అడుగుతారా? సాయి గుడిని ఎందుకు నిర్మించారు అని అడుగుతారా? అడగరు. ఇప్పటికీ కావాలంటే చూసుకుంటే ఎవరైనా కానీ జస్ట్ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఉందా లేదా అక్కడ ప్రణవపీఠంలో అని చెప్పి. మరి ఆయనది ఈ గూగుల్లో కూడా దొరుకుతుంది మనకి, చాలా ఉన్నాయి ఇందులో. రైట్. మొత్తం మ్యాటర్ లో అక్కడ క్లియర్ గా అన్ని మెన్షన్ చేసి ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అందుకే నేను వీళ్ళెవరిని నమ్మను, నేను సామవేదం వారి మాత్రమే నమ్ముతాను, వారి అన్నడు కూడా బాబా వారి గురించి మాట్లాడారు. ఆఖరికి ఒక చోట బాబా వారికి హారతి ఇవ్వడం జరిగింది, తీసుకోవడం, ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆయన ఏమిటి, చాగంటి వారేమిటి, గరికపాటి వారేమిటి, అందరూ కూడా. కానీ అంటే ఈ మళ్ళీ సామవేదం వారి గురించి ఎందుకు ఎత్తానంటే అదే వీడియోలో భరత్ వర్ష ఆయన నేను సామవేదం వారిని నాకు గురువుగా భావిస్తాను అన్న మాట వాడారు. అందుకని చెప్పి వారిది మాత్రమే ఇక్కడ చెప్పాను. ఇంకా చాగంటి వారు వీరంటే వీరు మొదటి నుండి చెప్తూనే ప్రవచనాలు ఇచ్చారు కూడా ఎన్నో సందర్భాల్లో. వద్దిపర్తి పద్మాకర్ గారు కూడా ఎన్నో సార్లు బాబా వారి గురించి చెప్తూ ఆయన ప్రవచనాలు కూడా ఇప్పటికీ మనకు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. వారి ఛానల్లోనే అట్ ది లాస్ట్ లో ప్లే లిస్ట్ లో ఉన్నాయా? మీరు చూసారా? చూసాను. నేను ఆ లింక్స్ కూడా ఇవ్వండి నాకు, నేను లింక్స్ లో డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, సో దట్ చూసుకుంటారు కదా. అందులోనే వారు చెప్తూ సాయి అన్న పదానికి అర్థం చెప్తూ ఈ పదం ఇప్పుడు సాయిబాబాతో వారితో వచ్చింది కాదు, ఇది చాలా పూర్వం నుండే ఉంది. అందుకే కబీర్ దాస్ గారు కూడా ఆయన దోహాల్లో ఒక చోట సాయి అనే పదాన్ని ఈశ్వరుడు అన్న అర్థంతో వాడారు అని చెప్పి ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు. ఆ దోహ కూడా అంటే నేను ఇచ్చేది అసలు వద్దిపర్తి పద్మాకర్ గారే అందులో చెప్పారనమాట. దోహా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సాయి అనే పదానికి అర్థం బాగా తెలియజేశారు. ఈశానే సాయి రివర్స్ లో అనేసారు ఆయన కదా. నో, సాయి రా అని అన్నారు, ఈశా అనబోయి సాయి అన్నారు. అలా ఆయనకి సాయి బాబాకి సాయి అన్న పేరు వచ్చింది. శేష సాయి అనే నామం కూడా ఉంది విష్ణుమూర్తికి కదా. అది మెలికసా. ఇది మామూలు సా, అది మెలికసా. శయనించే విధానం అక్కడ అర్థం. సాయి లేదు అనేది లేదు, ఉంది సాయి అనే పదం ఉంది పదానికి కూడా. ఇక బాబా బాబా అనేది డెఫినెట్ గా బాబా అంటే మహారాష్ట్ర పెద్ద, మనకన్నా పెద్ద అన్న భావన, అంతేగాని ముస్లిం అని కాదు కదా. ముస్లిం అనే అసలు అర్థం ఆ అర్థమే ఎక్కడా లేదు. కాకపోతే ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు ఎన్నో సార్లు వీడియోస్ లో చెప్తూ సాయి అంటే శవం, సాయి అంటే శవం అనే అర్థం ఎక్కువ చెప్తాను. మరి అది ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. సరే ఎక్కడన్నా ఉందా చూపించండి అంటే మళ్ళీ దానికి ఏమీ మాట్లాడరు. ఆయనకి ఫోన్ చేసినా నో రెస్పాన్స్, మెసేజ్ చేసినా నో రెస్పాన్స్. వీటి గురించి అలా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాయింట్ మీద వాళ్ళు మాట్లాడే పాయింట్, నేను వాళ్ళతో కూడా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటా కాబట్టి ఈ పాయింట్ మీద సూర్య గారు, మనకి 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉండగా మళ్ళీ వీళ్ళెందుకు వాళ్ళెందుకు అని ఒక ప్రశ్నను లేవనెత్తుతారు. దీనికి ఏంటి మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ 33 కోట్ల మంది దేవతల్లో బాబా వారిని కలపమని ఎవ్వరూ అనట్లేదు. బాబా వారు గురువు, సద్గురువు. ఇప్పుడు గురువులు ఇప్పుడు మనం ఎంతో మందిని పూజిస్తూ వస్తున్నాం. అది శంకరులాచార్య వారు కావచ్చు, లేకపోతే తర్వాత రామానుజాచార్యుల వారు కావచ్చు, మధ్వాచార్యులు, ఇలా ఎంతో మంది పరంపరలు సాగుతానే ఉన్నాయి. ఇప్పుడు వీరందరి లిస్ట్ కూడా మనం అక్కడ చూసుకుంటే 33 కోట్ల మంది దేవతల్లో కనపడదు. కాబట్టి అక్కడ లేరు కాబట్టి నేను పూజించను అంటే మరి అది సమ్మతమేనా? లేదు. సరే, ఇవన్నీ కాదు అనుకునే పని అయితే రామానుజాచార్యుల వారు జగద్గురువులు, జగదాచార్యులు. ఆయన స్వయంగా ఆయన టైంలో ఒక ముస్లిం మహిళకి, బీబీ నాచార్ అనే మహిళకి ఈమె మహాలక్ష్మి అమ్మవారి అంశ అన్న భావనతో ఈమెని కూడా అట్లా అమ్మవారిని ఎలా పూజిస్తారో అలా పూజించాలి అన్న ఒక మాట చేశారు, ఒక శాసనం చేశారు. ఇప్పటికీ మనం చూస్తే తిరుమల దేవాలయంలో ఒక చోట గోడకి అమ్మవారి ఫోటో ఉంటుంది, అమ్మవారి దేవాలయం కూడా ఉన్నట్టు చెప్తారు ఇంకొక చోట. మరి ఇప్పుడు జగదాచార్యుల అంతటి వారు మరి వేద ప్రామాణికం కాకపోతే చెప్తే అది తప్ప కాదా? ఒకవేళ వారు ఏమైనా తప్పు చేస్తారంటే వారు తప్పు చేయరు, తప్పు మాట్లాడరు. మరి ఏ ప్రామాణికంగా ఒక ముస్లిం మహిళని ఇట్లా ఒక దేవతగా చెప్పారు అనేది మరి ఇప్పుడు వాటి దగ్గర ఎందుకు ప్రశ్నించరు అనేది నాకు అర్థం కాదు.
అలానే మనం చూసుకుంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కాశీలో వారణాసిలో ఆయన బ్రహ్మసూత్ర భాష్య రచనకి ముందు అక్కడ కాశీ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒక చండాలుడు వస్తారు. వచ్చినప్పుడు వారికి వీరికి సంభాషణ జరుగుతుంది. ఆ చండాలుడి పక్కన ఒక 4 కుక్కలు ఉంటాయి. ఆ సంభాషణ జరిగినప్పుడు ఆ స్వామి వారు ఉండే ఆదిశంకరుల వారు వెంటనే ఆ ఎదుటి వ్యక్తిలోని జ్ఞానాన్ని గమనించి వీరిని నేను గురు భావనతో స్వీకరిస్తాను అన్న భావన ఆ మాట వ్యక్తం చేస్తారు. వ్యక్తం చేయగానే మరి ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిందే, ఇప్పుడు ఒకళ్ళని గురువుగా పూజించాలి, గురువుగా స్వీకరించాలి అనే దానికి ఖచ్చితంగా వేద ప్రామాణికం అనేది ఉండాలి అనే పని అయితే మరి జగద్గురువులు ఎందుకు చేశారు? ఎందుకు స్వీకరించారు? అట్లానే ఆ తరువాత ఆయన గురువుగా కొంతమంది ఇక్కడ ఏమంటుంటారంటే వచ్చిన వారు శివుడు కాబట్టి శంకరుల వారు గుర్తుపెట్టి అలా చేశారు. బట్ కానీ మనం చూసుకుంటే శృంగేరి పీఠం వాళ్ళు కావచ్చు, కాంచీ పీఠం వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రచురించినటువంటి శంకర విజయం అనే గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అందులో ఎంతో స్పష్టంగా చెప్తారు. ముందుగా వచ్చిన వారెవరో శంకరులకి తెలియదు. ఆయన గురువుగా భావించి ఆశ్రయించిన తరువాతే తెలిసింది వారు శివుడు అని చెప్పని. కాబట్టి ముందు శివుడు అనే ఆయన ఏం భావించి అలా చేయలేదు. కాకపోతే మామూలుగానే వారిని శరణ పొందినట్టుగా వారికి నమస్కారం చేశారు. ఇక్కడ కొంతమంది ఏమంటుంటారంటే బాబావారి భక్తులు చాలా మంది వేదాలని కుక్కలతో పోలుస్తారు అని చెప్పి అంటారు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ కథలోని చండాలుడికి ఆదిశంకరుల వారికి జరిగిన సంభాషణలో ఎప్పుడైతే ఆయన శివుడిగా సాక్షాత్కరించాడో ఆ తర్వాత 4 కుక్కలు కూడా 4 వేదాల రూపంలోకి మారిపోయాయని చెప్పి మనకి శంకర విజయంలో స్పష్టంగా ఉంది. దత్తాత్రేయుడి దగ్గర కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. కానీ మరి ఎందుకు బాబా వారిని మాత్రమే టార్గెట్ చేసి బాబా వారు ఇట్లా అన్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు? మరి ఇక్కడ ముందు నుండి జరుగుతున్న సాంప్రదాయం అదంతా, ఇక్కడ ఎవరు కొత్తగా చెప్పిందే లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఆయన ముస్లిం గా అభివర్ణింపబడటమే దీనికి కారణం అని అనుకోవచ్చు. ఆయన కొన్ని ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి. కొన్ని ప్రశ్నలు ఇంత మూర్ఖత్వంలో ఉన్న వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారా బాబు అని అనిపిస్తుంది. కొంతమంది సేవ పేరుతో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అన్నది ఏమిటంటే వీళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధుల్లాగా వీళ్ళు ఏమైనా చేశారా, ఈ బాబా ఏమైనా మరి ప్రాణాలను ఏమైనా అర్పించారా, లేకపోతే ఏమైనా ఫైటింగ్లు గట్రా చేశారా అని అడిగారు. ఒక సామరస్యతని తీసుకురావటం స్వాతంత్రానికి అవసరం లేదా? ఇప్పుడు ఎంతో మంది మనం ముస్లింలు ఉంటారు, ఇక్కడ హిందువులు ఉంటారు, అందరూ కలగలిపినటువంటి దేశం కదండి. సామరస్యతను తీసుకొచ్చారు బాబావారు. ఇంకా అంతకన్నా ఏం చెయ్యాలి అంటే వెళ్ళి మొత్తం అందరిలాగా ఫైటింగ్ తోడగొడితే. మరి ఇదే చూసుకుంటే మనం ఒక్కసారి శ్రీరామాయణం గమనించుకుంటే అక్కడ రాముల వారిని లక్ష్మణుల వారిని విశ్వామిత్రుడు తీసుకొని వెళ్తారు. విశ్వామిత్రుడు వారికి ఏమన్నా శక్తి లేదా అంటే కావాల్సినంత శక్తి ఉంది, కానీ ఎందుకు యుద్ధం చేయరు? ఆయన రాజుగా ఉంటే ఆయన ధర్మం అది కాబట్టి ఆయన చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఆ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకొక మార్గంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన చేయకూడదు. కాబట్టి ఆయన శక్తిని యోగ్యుల్ని అనుగ్రహించి వాళ్ళ ద్వారా లోక కళ్యాణం చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు బాబా వారు కూడా ఒక గురువుగా వచ్చినప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత ఏంటి? అందరినీ ఆ యోగ్యులుగా తయారు చేయడం ఆయన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆయన ఆ పనిలో ఉంటారు కానీ అందరూ ఇట్లా ఫైటింగ్ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి తిడతా అనేది కాన్సెప్ట్ కాదు. అయితే వీళ్ళే మీరు తప్పు చేస్తుంటే మేము తిడతాము అని చెప్పి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటుంటారు. అది కూడా దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే ఆదిశంకర్లే అన్నారు భజగోవిందం భజగోవిందం మూఢమతే అని తిట్టారు ఆదిశంకర్లు. ఆదిశంకర్లతో వీళ్ళకి పోలిక. ఆదిశంకర్లు మరి ఎంతో ఈ సమాజానికి సేవ చేశారు. ఎన్నెన్నో సౌందర్యలహరి దగ్గర నుంచి ఎన్నెన్నో స్తోత్రాలను ఇచ్చారు, కనకదారని ఇచ్చారు. మరి నువ్వేమిచ్చావు? నలుగురిని తిట్టిపోయడం తప్ప కదా. ఈ తిట్లనే ఏమైనా స్తోత్రాలుగా మార్చుకోలేమో, కానీ నువ్వేం చేసావు? ఎట్లా కంపేర్ చేసావు? ఆయన తిట్టారు అని అంటే ఆయనకి నీకు ఏమిటి పోలిక? నువ్వు తిట్టడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు అనేది ఒక పాయింట్. మీరేం చెప్తారు సూర్య గారు దీనికి? చాలా మంది ఏమంటారంటే భజగోవిందం అని అన్నారు. సో కొంతమంది దీన్ని యూజ్ చేసుకొని ఓన్లీ వైష్ణవం అనేది మాత్రమే మేజర్ అన్నట్టుగా తీసుకొని వెళ్తున్నారు. బట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆదిశంకరుల వారు ఎప్పుడు తిట్టారో ఆ వ్యక్తిని, ఆయన వయసు అయిపోయిన ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఏం చేస్తున్నారు? గ్రామర్ నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి అన్న ఆ విధానాల్లో ఉన్నప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు అరే నాయన మూఢమతి, నువ్వు ఇంకా ఇప్పుడు ఈ గ్రామర్ ఇదంతా ఈ వ్యాకరణం ఇదంతా నేర్చుకున్నా నీవు ప్రాణం పోయే టైంలో ఈ వ్యాకరణం నిన్ను కాపాడలేదు, కాపాడుకోవాలి నిన్ను నువ్వు అనే ఉద్దేశం నీకుంటే గోవిందుణ్ణి భజించు అని మాత్రమే చెప్పారు. అంతే తప్పితే ఇంకో విధానం ఏది కాదు. ఒకవేళ కాబట్టి కొంతమంది ఈ పాయింట్ మాత్రమే తీసుకొని
సో భజ గోవిందం అన్నారు అంటే ఇప్పటికీ చాలా ఇస్కాన్ రిలేటెడ్ బుక్స్ లో సో గోవిందుని సేవించమన్నారు ఆయన కూడా, కాబట్టి శివుణ్ణి మిగిలిన వాళ్ళని వదిలేయండి అన్న డెమిగాడ్స్ అని బాగా హైప్ చేస్తున్నారు. బట్ అదే మనం తీసుకుంటే స్వయంగా శ్రీ మహావిష్ణు యొక్క గురుస్వరూపంగా చెప్పేది హయగ్రీవుడు. అదే హయగ్రీవ స్వామి లలితా సహస్రనామాన్ని అగస్త్యుల వారికి ఇచ్చారు. ఇచ్చి ఆ తర్వాత ఉత్తర పీఠికలో ఒక మాట చెప్తారు, నార్మల్ కవిత్వం వ్యాకరణం వీటికంటే విష్ణునామం గొప్పది, విష్ణునామం కంటే శివనామం గొప్పది, శివనామం కంటే అమ్మనామం ఇంకా గొప్పది అని చెప్పారు. మరి ఇప్పుడు దాన్ని కూడా కాంటెస్ట్ లోకి తీసుకోవాలిగా. అట్లానే ఇప్పుడు అక్కడ శంకరుల వారు ఎందుకు విష్ణునామాన్నే ప్రత్యేకంగా అందించారంటే ఆయన స్టేజ్ అక్కడ వ్యాకరణం దగ్గర ఆగిపోతుంది. కాబట్టి ఈ వ్యాకరణం నిన్ను కాపాడలేదు, ముందు నువ్వు నీ ఫస్ట్ స్టేజ్ నువ్వు విష్ణువుని ఆశ్రయించు, గోవిందా గోవిందా అని చెప్పి భజన చేయని చెప్పి అట్లా చెప్పారు తప్పితే ఇంకా ఏ ఉద్దేశం అసలు అక్కడ లేదు. ప్రతిదానికి అప్లై చేసేమని కాదు, అప్లై చేసేది. కాకపోతే వీళ్ళకి ఏం చెప్పాలి ఏంటి దేని గురించి అనేది అవగాహన లేక చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక సాయి గురించి చేసేటటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు. డెఫినెట్ గా సాయి భక్తుల కళ్ళమట నీళ్లు గారుతున్నాయి. అది హృదయ లోతుల్లో నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎమోషన్, అది ఎండ్ ఆఫ్ ది డే సాయి అంటేనే ఎమోషన్. నేను చాలా సార్లు అంటూ ఉన్నాను, మన వాళ్ళు కూడా అంటుంటారు ఎస్ సాయి అంటే నా తండ్రి అని ఎమోషన్ అని. ఆ కళ్ళమ్మటి నీళ్లు కారేలాగా వీళ్ళు ప్రవర్తన ఎటువైపుకు తీసుకెళ్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే సాయిని రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి అవి నోట్తో కూడా చెప్పలేము. అసలు సాయి అన్న పదాన్ని ఒక తప్పుడు పదంగా క్రియేట్ చేసేసారు. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే సాయి అన్న పదాన్ని ఇందాక మీకు ఒకసారి చెప్పాను. అట్లానే మన హనుమాన్ చాలీసా కనుక గమనిస్తే అందులో 37వ దోహాలో జయ 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 హనుమాన్ గోసాయి కృపాకరో గురుదేవకి నాయి అని చెప్పి వస్తుంది. ఇప్పుడు అక్కడ గోసాయి దానికి అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు చెప్పిన పండితులు చెప్పిన అర్థం ఏంటి? గో అంటే ఇంద్రియములు అన్న అర్థం చెప్పారు. నార్మల్ గా గో అంటే ఇంద్రియములు, జీవులు, సూర్యకిరణములు, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. అక్కడ ఇంద్రియం అనే అర్థం వాడి సాయి అంటే ఈశ్వరుడు లేదా అధిపతి లేదా శాసకుడు. అంటే అక్కడ ఆంజనేయ స్వామిని ఎలా వర్ణిస్తున్నారంటే ఇంద్రియాల్ని శాసించేవాడు అన్న విధానంలో చెప్పారు. ఇప్పుడు సాయి అంటే అర్థం ఏంటి? శాసకుడు లేదా ఈశ్వరుడు, స్వామి అని అర్థం. ఇప్పుడు కొంతమంది చెప్తుంది మీరు కావాలని కూనీ చేయడానికి ఇప్పుడు లక్ష్మి పక్కన సాయి తగిలిస్తున్నారు, దుర్గా పక్కన సాయి తగిలిస్తున్నారు, రాముడి పక్కన సాయి తగిలిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది గో సాయి అనే దాంట్లో నుండి మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సాయి అంటే స్వామి అని లేదా భగవంతుడు. ఇప్పుడు సాయిరామ్ అంటే అర్థం ఏంటంటే రాముడే భగవంతుడు అని. ఇప్పుడు నేను సాయిరామ్ అనే దాన్ని నేను ఒప్పుకోను, నేను దాన్ని అంగీకరించను అంటే నువ్వు రాముడిని భగవంతుడిగా ఒప్పుకోను అంటున్నావు. అర్థం అదే. కరెక్ట్. ఇప్పుడు సాయి లక్ష్మి అంటే అమ్మవారే భగవతి, అదే అర్థం. మరి అర్థాలు తెలుసుకోకుండా ఎలా పడితే అలా పెడర్థాలు పెట్టేసి అవంతను దాన్నే జనాల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇక ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర వహించిన వారు మాత్రం రాధా మనోహర్ దాస్ గారు. ఎందుకంటే ఈ సాయి అనే దానికి శవం అనే ఒక అర్థం చెప్పి 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 జనాల్లో బాగా డిస్టర్బ్ చేసేసారు. దీనికి రామానుజాచార్యుల వారి చరిత్రలో ఒక మాట ఉంటుంది. అంటే హరి అనే పదానికి రామానుజాచార్యుల వారి గురువు గారు ఒక నీచమైన అర్థాన్ని చెప్తారు. సో తర్వాత నార్మల్ గా హరి అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన పాపాలని దుఃఖాన్ని హరించేవాడు అని చెప్పారు. ఇప్పుడు ఆ కథ తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకటి అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళైతే శ్రేష్టమైన అర్థాన్ని తీసుకుంటారు, బుద్ధి లేని వాళ్ళందరూ తీసుకునే అర్థం ఏంటంటే పెడర్థాలనే తీసుకుంటారు. అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు సాయి అన్న పదానికి స్పష్టమైన నార్మల్ గా ఉండాల్సిన అర్థం చెప్పేశారు. దాని అర్థాన్ని ఆ అర్థంగా తీసుకున్నప్పుడు బుద్ధి కలిగిన వారు అనుకుంటాం. పెడర్థాన్ని తీసుకుంటే ఇక చెప్పాల్సిన పని లేదు. సచ్చరిత్రలో రకరకాల అంశాలు ఉంటాయి. రకరకాలుగా స్వామి లీలల్ని చేయటం అనేది అర్థం చేసుకున్న వాడికి అర్థం అవుతుంది కదా. అర్థం చేసుకోకుండా పెడార్థాలు తీసేవాళ్ళు డెఫినెట్ గా తీస్తూనే ఉంటారు. ఈ నిచ్చెనెక్కి కృష్ణమ్మ ఇంటి వైపుకి దూకి వెళ్లారని లేకపోతే ఇలా చూశారని ఆవిడ బాలవితంతువు కదా, ఆవిడ దగ్గరికి పంపించటము, మగవాళ్ళందరినీ పంపించటము, ఇట్లాంటి శిక్షలన్నీ అంటే పరీక్షలు పెట్టేవారు. మనమే కామానికి లొంగము. మరి ఈ వాళ్ళు అలా ఎలా లొంగుతారు? అందున బాలవితంతో చిన్నపిల్ల అక్కడ ఉంటే ఈ పంపించటం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకుని కొన్ని వాగుళ్ళు వాగారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? ఇప్పుడు వారు చెప్పారు సో బాలవితంతో బాబా వారు ఇట్లా పంపించేవారు అని చెప్పాను. మనం ఇది చూసుకుంటాం. మనకి ఈ విధానం అంటే నేను ఇప్పుడు బాబావారిని సపోర్ట్ ఇవిగా చెప్తున్నాను అన్నది మాత్రమే కాకుండా నార్మల్ గా మన పురాణాల్లో మనం చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఒకళ్ళు బాగా తపస్సు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళని చెక్ చేయడానికి అన్నట్టుగా
పంపిస్తారు. ఇప్పుడు పంపించారు అంటే దాని అర్థం ఇప్పుడు వారు తప్పు చేసినట్ట కాదు, వీరి యోగ్యతని చెక్ చేస్తున్నారు అంతే. కానీ ఇక్కడ ముఖ్యంగా పంపించిన ఉద్దేశం అది కాదు, నార్మల్ గా అక్కడికి వెళ్ళి బస చేయడానికి మాత్రమే పంపించారు. కానీ దాన్ని వీళ్ళు తప్పుడు అర్థంగా చెప్తున్నారు కాబట్టి మరి అదే అర్థాన్ని తీసుకునే పని అయితే అప్పుడు వీళ్ళు చెప్పే లాజిక్ లో ఇంద్రుడు కూడా దేవత కారా? ఎందుకంటే ప్రతి చోటకి ఇంద్రుడు ఫస్ట్ అవతల వాళ్ళ కామ ఇదనేది ఎట్లా ఉంది ఖచ్చితంగా పంపిస్తారు. మరి ఇప్పుడు వాళ్ళని కూడా తప్పు పడతారు? మరి ఇప్పుడు ఇంద్రుడి గురించి ఉన్న ప్రతి పురాణం తప్పు అంటారు? అనకూడదు కదా. రైట్. అయితే గురువులు ఇట్లా సద్గురు రూపంలో వచ్చిన వాళ్ళు రకరకాల లీలలు చేస్తుంటారు. ఇప్పుడు శ్రీపాద్ శ్రీవల్లభులు కూడా మదోన్మత్తుడైన అటువంటి రూపంలో, అంటే ఆడవాళ్ళని తొడ మీద కూర్చోబెట్టుకుని ఫుల్ గా తాగుతూ శంకర భట్టుకి కనిపించిన కదా శ్రీపాద్ శ్రీవల్లభ. శంకర భట్టుకి ఫస్ట్ కనిపించిన పరిస్థితి అది. ఈయనేం గురువు రా నాయన, ఈయన జోలికి మనం ఎందుకు వెళ్తామని అనుకుని ఉండాలి యాక్చువల్ గా కదా. సో ఇట్లాంటి పరీక్షలు ఉంటూ ఉంటాయి, గురువులు ఇట్లాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. సో దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని వక్రీకరించడాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? వక్రీకరిస్తున్నారంటే ఒకటి వాళ్ళకి సగం ముందు మనకంటూ ఉన్న మన గ్రంథాల మీదే ఎవరికి అవగాహన లేదు, మొదటి నుండి వస్తున్న గ్రంథాల మీద అంటే పురాణాలు వాటి మీద. ఇక అటువంటి అవగాహన లేని వారు ఒక్కసారిగా గురువుల గ్రంథాలు యోగులకి సంబంధించిన చరిత్రలు చదివినప్పుడు వారికి ఏమీ అర్థం కాదు. కారణం ఏంటంటే మనం దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చూసుకుంటే ఇదే విధానంలో వారికి ఇంద్రుడికి కూడా ఇట్లానే దర్శనం ఇచ్చాడు, కొట్టాడు, రక్తం వచ్చేటట్టు కొట్టారు, తర్వాత బూతులు అంటే చెడు మాటలు వాడారు. కానీ ఇంద్రుడు వదల. కార్తవీర్యార్జునుడు ఆయన అసలు బక్క చిక్కిపోయి వెళ్తే ఆయన్ని కూడా ఇదే విధంగా పరీక్షలు పెట్టి ఇంకా నెత్తురొచ్చేలా కొట్టి ఈ విధంగా అట్లా ఒక అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకున్నట్టుగా అట్లా కనపడుతూ దర్శనం ఇచ్చి ఎన్నో రకాలుగా పరీక్షలు చేశారు. ఇప్పుడు అక్కడి నుండి వస్తున్నది, ఇక్కడ ఏది కొత్తగా వచ్చింది అంటూ లేదు. వీళ్ళు కాకపోతే ఏమనాలో తెలియక ఇది కొత్తగా చెప్తున్నారు, కొత్తగా వస్తుంది అంటున్నారు. ముందు మనకున్న జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఇది అర్థం అవుతుంది. అంతేనండి, 100%. ఆ జ్ఞానం రావాలి అంటే గ్రంథాన్వేషణ ఖచ్చితంగా చేయాలి, ఏదో గురువుని ఆశ్రయించాలి. వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ మంది అసలు ఎవరిని గురువుగా ఆశ్రయించరు, కానీ మాట్లాడేస్తారు. ఒకవేళ ఎవరినన్నా వాళ్ళకి ఏదైనా స్వలాభం కలుగుతుంది అనుకుంటే అప్పుడు వారు మా గురువు అండి, వారు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. అదే వాళ్ళకి ఏదన్నా లాభం లేదనుకోండి, ఎవరయ్యా ఆయన తిట్టిపోయచ్చు అంతే. ఇప్పుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇలా మాట్లాడారు అని చెప్పాను. అలా చేసినప్పుడు ఎవరైతే నన్ను ప్రశ్నించారో ఇంతకు ముందు వారికి నేను ఆ వీడియో పంపించాను, ఇట్లా బాబా వారి గురించి వారు మాట్లాడి. వెంటనే అప్పటిదాకా ఆయన్ని గురువుగా భావించే ఆయన ఈయన షిరిడి సంస్థానం వారి దగ్గర ఏమన్నా డబ్బులకి లొంగిపోయి ఉంటారు అని చెప్పి ఆయనకి డబ్బులకి లోట అండి. ఒకవేళ ఆయనకి అసలు డబ్బులతో పనే లేదు, ఒకవేళ అంతగా అవసరం అయ్యి నాకు కావాలి అంటే ఇవ్వడానికి క్యూ లైన్ లో ఉన్నాం, క్యూ లైన్ లో 100%. మరి అలా అంటే అది వీళ్ళ లాభం, వీళ్ళు గురువుని ఆశ్రయించడం అంటే ఇది గురుత్వాన్ని చూడటాన్ని ఈ పద్ధతిగా. ఇలాంటి వీళ్ళందరూ మళ్ళీ బాబా వారి గురించి ఆయన గురువు కాదు అది కాదు అని మాట్లాడడం అది చాలా హాస్యాస్పదం. ఎగ్జాక్ట్లీ, ఇది గమనించాలి ప్రజలు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లాంటి మార్పులు వస్తూ ఉన్నాయి వాళ్ళ మాటల్లో అనేది గమనించుకోవాలి. అండ్ ఎవడో చెప్పాలా, మనకు తెలీదా, మనకి ఇంగిత జ్ఞానం లేదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కేవలం వీళ్ళందరూ ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ల మీద మాత్రమే ఆధారపడతారు. వాట్సాప్ యూనివర్సిటీ ఆయన చెప్పినట్టు వాట్సాప్ యూనివర్సిటీ, కాకపోతే దాన్ని ఆయనే ఫాలో అవుతున్నాడు. వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవ్వద్దంటూనే వాట్సాప్ లో వచ్చాయి జస్ట్ అవి చదివేసి అవి నిజం అనుకొని అందరికి బాధ కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన అల్లా అన్నాడు, అల్లాని దేవుడు అన్నాడు, ఇదొకటి మనం మాట్లాడుకోవాలి. అల్లా మాలిక్ అంటాడు కదా, ఆయన ఫకీరే కదా, మరి మీరు ఎలా అంటారు సాయిని బ్రాహ్మణుడు అనే మాట? డెఫినెట్ గా మాక్సిమం ఇది బాగా వచ్చింది కూడా రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళు వచ్చినప్పుడు. సరే ఇప్పుడు వారు ఇస్కాన్ రిలేటెడ్ కాబట్టి దాని నుండే నేను ప్రూఫ్ చూపిస్తా. ఇస్కాన్ వాళ్ళు అల్లా అన్న, యెహోవా అన్న, కృష్ణుడు అన్న ఒకటే అంటారా? ప్రూఫ్ ఉందండి, చూపిస్తారా? ఖచ్చితంగా, నో డౌట్. ఆ లింక్స్ కూడా నేను ఆయన ఏ లెక్చర్స్ లో శ్రీల ప్రభుపాద వారు ఈ మాటలు మాట్లాడారనేవి మొత్తం అంటే వాళ్ళ రూమ్ లెక్చర్స్ అని చెప్పి ఇట్లా కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి. రిటర్న్ వాళ్ళ వెబ్సైట్స్, అథెంటికేట్ వెబ్సైట్స్ అండ్ వాళ్ళ బుక్స్ లో కూడా ఉన్నాయి. ఆఖరికి ఆయన ఒక బుక్ చూపించి రాధా మనోహర్ దాస్ గారు, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఈ బుక్, ఇది బాగా చదవండి చాలా గొప్పది అని చెప్పారు. అందులో కూడా ఒక మాట ఏంటంటే మేము యేసుక్రీస్తుని గురువుగా భావిస్తాము, మేము అంగీకరిస్తాము అని ఇస్కాన్ వాళ్ళు చెప్పినట్టుగా అందులోనే ఉంది. మీరు చూపించిన పుస్తకంలోనే
మీరు ఫాలో అవుతున్న ఇస్కాన్లోనే. కానీ అట్లానే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళ ముగ్గురిని ఒప్పుకుంటారు. అంటే కృష్ణుని ఒప్పుకుంటారు, యెహోవాను ఒప్పుకుంటారు, శివుణ్ణి ఒప్పుకోరు, అల్లాను ఒప్పుకుంటారు, శివుణ్ణి ఒప్పుకోరు, అండ్ అమ్మవారిని ఒప్పుకోరు. రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడైతే మామూలుగా కాళీ సంకీర్తన చేస్తుంటారు, ఆయన అజ్ఞాని కాళీ సంకీర్తన జయించడం ఏంది, కృష్ణ సంకీర్తన జయించిన వాడే జ్ఞాని అని చెప్పి మాట్లాడారు. ఇవి కూడా వాళ్ళ వెబ్సైట్స్ లో ఉన్న డాక్యుమెంట్సే ఇవన్నీ. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు సరే బాబా వారి గురించి కూడా వారు మాట్లాడారు. శ్రీల ప్రభుపాద వారు ఆయన జస్ట్ ఒక మీరు అంటే జస్ట్ ఊరికేదో మాయ చేసేవాడు అన్నట్టుగా అట్లా చెప్పారు. ఒక ఆయన గురించే కాదు, రమణ మహర్షి వారి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడారు. ఆయన ఒక మూర్ఖ మార్గం అని చెప్పి మాట్లాడారు శ్రీల ప్రభుపాద. బట్ కానీ ఈ విధంగా వాళ్ళు ఇంత నెగిటివిటీ మన హిందూస్ లో చేస్తున్నా, బట్ కానీ అదొక హిందూ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటారు. బట్ కానీ సాయిబాబా వారు ఎక్కడైనా ఆదిశంకరుల వారిని అవమానించినట్టు ఉందా? రామానుజాచార్యుల వారి గురించి అవమానించినట్టు, ఏ ఒక్క సద్గురువు గురించి అయినా ఏ సాధువు గురించి అయినా అవమానించినట్టు ఉందా అంటే లేదు. మరి ఇప్పుడు మీరు ఏ సంస్థ నుండి అయితే మాట్లాడుతున్నారో ఆ సంస్థ వారు అందరినీ ఈ విధంగా అవమానిస్తున్నారు, మీరు అక్కడ ఏం మాట్లాడరు. ఆదిశంకరాచార్యుల వారిని ఎవరైతే అనుసరిస్తారో ఆచరిస్తారో వారి మార్గాన్ని ఆచరిస్తారో వారు నాశనం అయిపోతారని చెప్పి చైతన్య చరితామృతం అనే బుక్ లో ఎంతో స్పష్టంగా రాసింది. మరి ఇలాంటి మాటలు ఎప్పుడు బాబా వారు మాట్లాడలేదే. మరి అసలు ఇప్పుడు ఎవరు గురువు అంటారు, ఎవరు గురువు కాదంటారు? మీది గురు పరంపర అనే పని అయితే మరి ఇదేంటి? అది అసలు గురు పరంపర ఎలా అవుతుంది? ఇంకొకళ్ళ నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకోవడం. అట్లానే బాబా వారు ఎప్పుడు కూడా నువ్వు అల్లాని నమ్మకపోతే నువ్వు నాశనం అవుతావు, లేకపోతే రాముని నమ్మకపోతే నాశనం అవుతావు, లేకపోతే నన్ను నమ్మకపోతే నాశనం అవుతావు అనే మాట మాట్లాడాల. బట్ కానీ రాధా మనోహర్ దాస్ గారు మీ ఇస్కాన్ తరపున ప్రింట్ అయినటువంటి చైతన్య చరితామృతంలోనే ఎవరైతే చైతన్య మహాప్రభువుని కృష్ణుడితో సమానంగా భావించారో వాళ్ళు రాక్షసులు అని చెప్పి ఉంది. సో అదంతా ఎలా అథెంటికేట్ అవుతుంది? ఎక్కడన్నా చెప్పారా? మరి వీటికి వేద ప్రమాణాలు ఉన్నాయా? మరి వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని జనాలకి వారి బుక్స్ చదవండి అని చెప్పి మీరు ఆ విధంగా చెప్తున్నారు. మరి లోపలేమో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎలా కుదురుతుంది? కానీ బాబా వారు ఎప్పుడు అట్లా చేయలేదు. ఏ తప్పు చేయని వారు లేకపోతే ఏ దుష్ప్రచారం చేయని వాళ్ళనేమో మీరు వారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అసలు ఏ ప్రకారం సమంజసం నాకు అర్థం కావట్లేదు. అయితే వీళ్ళు ఇంకొన్ని బాబా గారి గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణుల చేత నాన్ వెజ్ తినిపించారు అనే మాట ప్రస్తావన తీసుకొస్తారు. చాలా మంది తెస్తుంటారు. ఏంటది? అది కథ పూర్తిగా చదవరు. అక్కడ బ్రాహ్మణుడి చేత ఎక్కడ తినిపించారో మరి అక్కడ సచ్చరిత్రలో అయితే లేదు. మరి వీరికి ఎక్కడ కనపడిందో తెలియదు. కాకపోతే వండిచ్చేటప్పుడు ఆయన చెయ్యి అవంతరం ఆయన చేతితో నెట్టేశారు, బ్రాహ్మణుడి చెయ్యి యూజ్ చేశారు. బట్ కానీ ఎక్కడ కూడా తినిపించాల. ఒక గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ శిష్యుడికి వచ్చేసరికి ఇంకా ఏదైనా భేద భావన ఉందా మనుషుల మధ్యన, లేకపోతే ఇట్లా జాతి భావన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసి ఆ తర్వాత అనుగ్రహిస్తారు. ఇది మొదటి నుండి వస్తున్న సాంప్రదాయం. అదే విధానంలో టెస్ట్ చేశారు తప్పితే ఆఖరికి బాబా వారు ఎప్పుడున్నా మసీదులో వండేటప్పుడు అక్కడికి వెజిటేరియన్స్ అనే వాళ్ళని రానివ్వరు, శాకాహారులు ఈ దరిదాపుల్లోకి రాకండి అని చెప్పేసేవారు. సచ్చరిత్రలో క్లియర్ గా ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ని ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు ఏం చేశారంటే, సో ఆయన ఎప్పుడైతే అందులో చేయి పెట్టి తిప్పేశారో ఆ వండే పాత్రలో, ఆ తర్వాత ఆయనకి చేయి కాలిపోయింది, తర్వాత కట్టుకున్నాడు, చూడు అదంతా బుక్ లోనే ఉంది అని చెప్పండి. ఆయన చేయి కాలింది అప్పుడు కాదు, వేరే ఒక పాపని రక్షించేటప్పుడు చేయి కాలింది. అప్పుడు కాలింది ఇప్పుడు కాలేదు అంటే ఇక్కడ వచ్చేసరికి ఆయన యోగ శక్తి, అక్కడ వచ్చేసరికి ఆ పాప యొక్క ప్రారంధ కర్మని బాబా వారు తీసుకున్నారు కాబట్టి కాలింది. అంతేకాని మరి ఇప్పుడు దేవుడికి మంట పుట్టిద్దా కాలిద్దా అంటే మనం చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారు ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి సంహరించాడో ఆ గోడలతో ఆ తర్వాత స్వామి వారికి వేళ్ళంతా మంట పుట్టాయి అంటారు. మరి ఈ విధంగా జరిగినప్పుడు మరి ఇప్పుడు అక్కడ కూడా సేమ్ రూల్ అప్లై అవుతుందా? మరి ఇప్పుడు ఆయనకి మంట పుట్టింది కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్మీ నరసింహ స్వామి వారిని వ్యతిరేకిస్తారా? తప్పు కదా, అలా అనడం తప్పు కదా. రామచంద్రమూర్తికి కూడా కష్టం వచ్చింది, దేవుడు కష్టం రావడం ఏమిటి అని అంటామా మనం? అవివేకం రూపంలో ఉన్నప్పుడు తప్పకుండా అన్ని జరగాల్సింది, అన్ని జరగాల్సింది. ఇప్పుడు రమణులకు కూడా సర్కోమ వ్యాధి వచ్చింది, ఏమంటే ఆయన యోగ పుంగవుడు కదా, ఆయనకి ఎందుకు రావాలంటే వచ్చింది. మరి శరీర ప్రారంభం. అక్కడ ఏం గమనించాలంటే వాళ్ళు ఆ ప్రారంధానికి అంటుకున్నారా లేకపోతే వేరేగా ఉన్నారా? వారికి అన్ని బాధలు వచ్చినా గానీ వారికి ఆ బాధ అనుభవిస్తున్న భావనే లేదు. మరి అటువంటిప్పుడు ఇంకా అసలు వారికి ఆ బాధ కలిగింది అని మీరు ఎలా చెప్తారు? సతీదేవి కూడా ఖండాలుగా అదే ఆయన ఆవిడ శరీరాన్ని వదిలేస్తే పాపం ఆ శవాన్ని ఇచ్చుకుని స్వామి ముల్లోకాలు తిరిగాడు అనేది వింటాం. శివుడే కాపాడలేకపోయాడని మనం అంటామా?
అసలు అనగలమా? ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడటం కూడా ఇది నా ప్రారంభం అనిపిస్తోంది. ఎగ్జాంపుల్ తీయాలి, లేకపోతే అర్థమై చావట్లేదు. అందువల్ల మాట్లాడాల్సి తప్పు కదా అలా ఇవన్నీ మాట్లాడాల్సిన పని అసలు మాట్లాడడం అసలు ఆ థాట్ కూడా రాదు మనకి. సో నిజంగా చాలా హింసని క్రియేట్ తర్వాత జరగాల్సినటువంటి కార్యం జరగాలి కాబట్టి ఆ క్షణాన అట్లా నటించాలి కాబట్టి నటిస్తారు అంతే. అంతే తప్పితే వాళ్ళకి ఏదో నొప్పులు వచ్చేసి ఇబ్బంది పడిపోయారు అట్లయితే చిరునవ్వు ఎందుకు అవంతన మిగిలిపోయింది అందరికి. అందరూ అన్ని బాధలు ఉంటున్నా ముఖమే చిరునవ్వుతో ఉన్నారని మనకి ప్రతి చోట చెప్తారు. మరి అదెట్లా? కృష్ణుడు కూడా పాండవులతోటే ఉంటాడు ఎప్పుడు. పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించాడు. మరి కృష్ణ పరమాత్మ దేవుడు పక్కన ఉన్నప్పుడు ఇక మరి కష్టం ఎందుకు వచ్చాయి మరి కష్టాలు? పాండవులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, కృష్ణుడు ఆపేయాలి కదా, దేవుడు ఉన్నాడు కదా అని మనం మాట్లాడకూడదు. అది అంతే. అది మాట్లాడితే వెంటనే ఒక మాట అంటారు, వీళ్ళు హిందూ వ్యతిరేకులు. మేమా? జనరల్ గా ఇంకా వాళ్ళందరూ చెప్పేది అన్ని కూడా అయ్యే మాటలు. చూడండి, బాబా గారి గురించి సపోర్ట్ చేయడానికి అని చెప్పి మన వాళ్ళందరినీ కూడా తక్కువ చేస్తున్నారు, వీళ్ళు వేరే వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎవరు ఎవరిని తక్కువ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. ఉన్న వాటిలోనూ ఒకడే అని అనుకుంటున్నాం. అందరిలోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే అనుకుంటున్నాం. ఆయనకు వేరు వేరు పేర్లు పెట్టుకున్నారు. మీరు శివుడు అనుకుంటున్నారా, కృష్ణుడు అనుకుంటున్నారా, రాముడు అనుకుంటున్నారా, బాబా అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు మీరు బాబా వారిని రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైతే వ్యతిరేకిస్తా ఉన్నారో బాబా వారిని, సో ఆయన అల్లా అన్నాడు, అందరి దేవుళ్ళు ఒకళ్ళే మళ్ళీ అల్లా అన్నాడు అని చెప్పి అంటున్నారు. మీరు కృష్ణనామం చేయకపోయినా పర్లేదు, అల్లా నామం చేస్తున్నారు మంచిదే అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు అన్న మాట ఉంది. మరి ఇప్పుడు మీరు బాబా వారి కంటే ముందు వ్యతిరేకించాల్సింది అక్కడ ఉన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. మరి అది అసలు ఎట్లా సపోర్టివ్ గా మీరు చెప్తారు? అట్లానే ఈ అల్లా అనే పదం గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు ఎంతో స్పష్టంగా ఒకసారి శ్రీశైలంలో గరుడ పురాణాన్ని చెప్తున్నప్పుడు మధ్యలో ఒక టాపిక్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అల్లా అంటే అర్థం ఏంటంటే అమ్మవారు అనే అర్థం వస్తుంది అని చెప్పని. ఆ తరువాత పురి శంకరాచార్యుల వారు కూడా అల్లా అనే పదానికి అర్థం అమ్మవారు అనే విధానంలోనే చెప్పారు. అట్లానే బాబా వారు కూడా ఇప్పుడు ముస్లింస్ అందరూ అనేది ఏంటి అల్లాహ్ అక్బర్ అనే అంటారు. కానీ బాబా సచ్చరిత్రలో మనం ఎక్కడ చూసుకున్నా ఆయన ఎక్కడ కూడా అల్లాహ్ అక్బర్ అన్నది నాకైతే ఎక్కడ కనపడలా. అంటే ఉన్నది భగవంతుడు, ఆ భగవంతుడే యజమాని అన్న అర్థం. ఇప్పుడు ఆయన కూడా అమ్మవారిని ఎక్కువ పూజించేవారు అని చెప్పి చెప్తాను. అంటే కారణం ఏంటంటే మీరు సచ్చరిత్రలోనే 3వ అధ్యాయంలో చూసుకుంటే ఆ జగన్మాతను నేనే అన్న విధానంగా, అంటే సాధారణంగా ఏదైనా ఒక దేవతా సాధన చేసేటప్పుడు స్వయం ఆ సాధకుడు అంటే శివోహం అన్న స్థాయి అంటారు కదండి, అట్లా ప్రతి ఒక్క సాధనలో కూడా తన్ని తాను ఆ దేవతగా భావించడం అనేది జరుగుతుంది. సో అదే విధానంలో ఒక చోట 3వ అధ్యాయంలో నాకు గుర్తున్న తోటికి 3వ అధ్యాయంలోనే సకల సృష్టికి మూల కారణమైనటువంటి ఆది పరాశక్తి నేనే అని చెప్పే మాట వాడతారు. మరి ఇప్పుడు ఈ లెక్కలో చూసుకున్నా అట్లానే రామకృష్ణ పరమహంస వారు కాళీమాతను ఎక్కువ పూజించేవారు. ఆయన అక్కడ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అదే టైంలో ఇక్కడ బాబా వారు శరీరం వదిలిపెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తానన్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మహల్సపతి వారు అడిగినప్పుడు బెంగాల్లో గదాధర్డ్ అనే ఒక మహాత్ముడు ఇలా శరీరాన్ని వదిలిపెట్టేశారు. సో ఆయన కార్యాన్ని అల్లా నాకప్ప చెప్పి పంపించారు. ఇప్పుడు అల్లా అన్న ఉద్దేశం ఇక్కడ ఈయన ప్రధానంగా ఎవరిని అన్నట్టు, అక్కడ రామకృష్ణ పరమహంస వారు ఎక్కువ పూజించింది కాళీమాతని. ఇప్పుడు ఆయన కార్యం ఏదైనా అవతల వారికి అప్పచెప్పాలంటే అప్పుడు అమ్మవారు అప్పచెప్పినట్టేగా. అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశంలో అల్లా అంటే ఎవరు? అమ్మవారనేగా. ఆఖరికి ఆయన అంశం మొత్తం ఈయనలో చేరింది అనే దానికి మనకి రామకృష్ణ పరమహంస వారి చరిత్రలోనే ఒక మాట ఉంటుంది. ఆయన సమాధి చెందడానికి ముందు వివేకానందుడితో అంటారు, నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను, నేను ఇప్పుడు ఏమీ లేని ఒక ఫకీర్ని అంటాడు. సాధారణంగా ఈ మాట మనకి ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు, మరి ఫకీర్ అని ఏమీ లేనివాడు ఫకీరు, అంతేగాని ఏదో ముస్లిం అని ఒక ఇండైరెక్ట్ గా ఇండికేషన్. సో ఆయన అంశం అనేది ఇటు బాబా వారిలోకి వెళ్తుంది అన్నట్టు. రైట్. ఇక సాయి ట్రస్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే అండి, మన హిందువుల డబ్బులు మనం వెళ్ళి అక్కడ వేసేస్తున్నాము, డెఫినెట్లీ దాన్ని మక్కాకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, నిజమేనా? ఒకళ్ళు ట్వీట్ చేశారు. సో ట్వీట్ చేసిన తర్వాత June 25 అనుకుంటా, ఆ టైంలో ఒక 2 years బ్యాక్ ట్వీట్ చేసిన తర్వాత ఒక 2 days కే షిరిడి సంస్థాన్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి కేసు ఫైల్ చేశారు. సో కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఆ ట్విట్టర్ లో ట్వీట్ తీసేసి అంతా గప్చుప్ అయిపోయారు.
సో కానీ వీళ్ళు మాత్రం జస్ట్ ఆ ఫేక్ ట్వీట్ ని పట్టుకొని ఇదిగో ఇచ్చారంట 35 crores మక్కాకి ట్రాన్స్ఫర్ అయినాయి అంట అని చెప్పాను. మరి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో చూపించమంటే పోయింది, మరి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించరు, మరి వీళ్ళకి ఆధారాలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. అట్లానే ఇంకొక వీడియో చూపిస్తారు, మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక గ్రీన్ కలర్ టైప్ లో ఉన్నట్టుగా పెట్టేసి సో బాక్స్ ఓపెన్ చేస్తారు, బాగా డబ్బులు కలెక్షన్ అంతా ఉండితే ముస్లిమ్స్ అందరు మొత్తం ముస్లిమ్స్ కుర్రవాళ్ళు వాళ్ళే ఉంటారు, వాళ్ళందరూ బ్యాగులు వేసేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ మొత్తం నేల మీద పరిచేసి బాగా కౌంట్ చేసుకుంటూ ఉంటారు. చూడండి షిరిడి సంస్థాన్ వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరూ ముస్లిమ్స్, డబ్బులు కౌంట్ చేసేది ముస్లిమ్స్ అని చెప్పి కింద ట్యాగ్ లైన్స్ వేసేసి బాగా ఫార్వర్డ్ చేశారు. ఆ వీడియో కూడా పూర్తిగా కనీసం దానికి పెద్ద లాజిక్ కూడా అసలు జస్ట్ కామన్ సెన్స్ ఉంటే ఆ వీడియో మన దేశంలో కాదని అర్థమైపోయింది. అక్కడ చూపించే ఒక కరెన్సీ నోట్ కూడా మన ఇండియన్ కరెన్సీ, కానీ వీళ్ళు మాత్రం కింద టైటిల్ పెట్టేసి పంపించేస్తున్నారు. బంగ్లాదేశ్ ఆఖరికి వాళ్ళు బస్తాలు చూపిస్తారు, బీజీ అని చెప్పి ఒక లోగో ఉంటుంది, అదేంటంటే బంగ్లాదేశ్ కంపెనీ వాళ్ళది ఒక అగ్రికల్చర్ కంపెనీ లోగో అన్నమాట. అంత స్పష్టంగా అక్కడ బంగ్లాదేశ్ ది కనపడుతుంటే మీరేమో అది సాయిబాబా వారి. ఇది కూడా ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేసిన ఆయన తెలివిగా ఏం చేశాడంటే పైన ఒక మాట రాశారు, చూడండి షిరిడి సంస్థానంలో జరుగుతున్న అన్యాయం అని చెప్పి మొత్తం రాసి లాస్ట్ లో ఒక చిన్న లైన్ ఏం రాశానంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అన్నాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ చేయాల్సిందంతా చేసి ఒకవేళ నా తప్పు అయితే నాకు తెలియజేయండి, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పేసుకున్నాడు. బట్ కానీ మిగిలిన వాళ్ళందరూ ఏమో స్ప్రెడ్ చేసేసారు. ఇట్ ఇస్ నాట్ అంటే అలా రాయకూడదు, హిట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అని అనాలి. రాంగ్ అని ప్రూవ్ అయిన తర్వాత అట్లీస్ట్ వీళ్ళు పంపించే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ కావచ్చు ఇవన్నీ అట్లా ఉంటుంటాయి, చాలా ప్రూఫ్స్ అనేవి ఏమీ ఉండవు. అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంటుంది, సాయి మందిరాల్లో ఆయన పాదాల దగ్గర శివుణ్ణి పెట్టడం లేకపోతే దత్తాత్రేయుల వారిని పెట్టడము ఇవన్నీ కూడా కించపరిచేలాగున్నాయి, సాయి పాదాల దగ్గర పెట్టడము, అందుకని సాయిని మనం వ్యతిరేకిద్దాం అని చెప్పి కొంతమంది అంటుంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎక్కడైనా బాబా వారు నా దగ్గర అట్లా పెట్టండి అయ్యా అని చెప్పి చెప్పలేదు. సరే ఇప్పుడు మనం నార్మల్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ తీసుకుందాం. ఇప్పుడు ఇస్కాన్ లో క్రిస్మస్ అప్పుడు కృష్ణుడికి శాంటాక్లాస్ డ్రెస్ చేస్తారు కొన్ని చోట్ల వాటి వీడియోస్ వాటి ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇప్పటికీ మనం గూగుల్లో చూసుకుంటే మనకి అవైలబుల్ లోనే ఉన్నాయి ఇస్కాన్ సైట్స్ లోనే, అంటే అమెరికాలో అక్కడ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మన చోట కూడా ఒకసారి జరిగినప్పుడు దానికి సంబంధించి వేరే గురువులు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు అక్కడ అట్లా శాంటాక్లాస్ డ్రెస్ వేశారు కాబట్టి ఇప్పుడు ఆ తప్పు కృష్ణుడిది అంటారా వేసిన వాళ్ళది అంటారా? వేసిన వాళ్ళది కదా. వేసిన వాళ్ళది ఎలా అంటాం కృష్ణుడిదని? మరి అట్లానే ఇప్పుడు బాబా వారి పాదాల దగ్గర ఇట్లా పెడుతున్నారు అంటే పెట్టిన వాళ్ళ తప్ప బాబా వారి తప్ప? పెట్టిన వాడిని అడగాలి, ఏమిట్రా నాయన నువ్వు ఇది. మరి అప్పుడు ఎక్కడ పెట్టారో అక్కడ ప్రశ్నించండి. మరి ఎందుకు దాన్ని తీసుకొచ్చి బాబా వారి తప్ప అంటారు? ఇప్పుడు మనం ఒకళ్ళని పూజిస్తున్నాం, బాగా పూజిస్తున్నప్పుడు మనకి ఎవడి వల్ల మనం వేరే వాళ్ళ మాటలు నమ్మి నార్మల్ గా ఏదో పని చేసి మనం నష్టపోయాం అనుకోండి, ఇప్పుడు తప్పు నేను ఎంత పూజిస్తున్నా నువ్వు నాకెందుకు చెప్పలేదు, నేను ఇంక పూజించను అంటే సో ఇప్పుడు తప్పు అక్కడ దేవుడిది పడతావా లేకపోతే పక్కన ఉన్న వ్యక్తిది పడతావా? అట్లానే చాలా సింపుల్ లాజిక్ ఇది. దాన్ని పట్టుకోకుండా జస్ట్ అదిగో బాబా వారి పాదాల దగ్గర పడుతున్నారు, మన హిందువులు ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి. వెరీ సాడ్ ఇట్లా మాట్లాడటం. ఇక రీసెంట్ టైమ్స్ లోనండి సాయి గుళ్ళల్లో కొంతమంది చేస్తున్నటువంటి పని అల్లా పాటలు. ఇప్పుడు ఒకవేళ నిజంగా బాబా వారే పెట్టమని ఈ విధంగా అనే పని అయితే మరి ఇప్పటికీ షిరిడీలో ఎక్కడ మనం గమనించాం, ద్వారకామయ్య అని పేరే ఉంది కదా, అక్కడ షిరిడీలో కూడా ఎక్కడ కూడా బాబా వారి పాదాల దగ్గర మనం ఎటువంటి మనం చూడం. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడాలంటే బాబా వారు ఆయన చేతులతో ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఉంది అక్కడ. మరి దీన్ని ఎవరు పట్టించుకోరు. ఒకవేళ ఆయన ముస్లిం అనే పని అయితే మరి శివలింగ ప్రతిష్ట ఎందుకు చేయిస్తారు? ఇప్పటికీ షిరిడీలో మనం దర్శనం చేసుకోగానే ఆ క్యూ లైన్ అనేది డైరెక్ట్ గా గురుస్థానం అనే చోటుకి వెళ్తుంది. ఆ గురుస్థానాల్లో మనం చూసుకుంటే అక్కడ శివలింగం ఉంటుంది, దాని స్టోరీ మనం వెతికినా చాలు. అది మొదట్లో మేఘశ్యాముడు అనే ఆయన భక్తుడికి ఇచ్చారు, తర్వాత ఆయన ఎప్పుడైతే శరీరం వదిలేసారో అక్కడ ప్రతిష్ఠ చేయించారు. సో ఇప్పుడు ఆయన ముస్లిం అనే పనైనా లేకపోతే ఆయన పాదాల దగ్గర పెట్టమనే పనైనా మరి ఎందుకు అట్లా గౌరవంగా చేస్తారు? అట్లానే అది చేసిన తర్వాత కూడా భక్తులందరికి ఇచ్చిన మాట ఏంటంటే ప్రతి గురువారం శుక్రవారం ఖచ్చితంగా ఇక్కడ ధూప దీపాలు అర్పించిన వారికి వారి కోరికలన్నీ నెరవేరుతాయి అంట. ఇంకా ఇప్పుడు శివుడి దగ్గర చేసిన వారికి నెరవేరుతాయి అన్నారు, కానీ ఆయన దగ్గర చేసేసి నెరవేరిపోతాయి అనే మాట వాళ్ళేదా? మరి అటువంటి ఆయన పాదాల దగ్గర పెట్టమని అసలు ఎలా చెప్తారు? లాజిక్ ఆలోచించారు అసలు నాట్ ఎట్ ఆల్ అండి, ఊరికే మాట్లాడారు. అయ్యే కదా. అక్కడ మనం చూసుకుంటే గణపతి దేవాలయం ఆయన నిర్మించింది ఉంది, తర్వాత హనుమది ఉంది, శనిదేవుడిది ఉంది, ఇంకొకటి శివలింగానికి సంబంధించిన అంటే ఇంకో మహాదేవుని మందిరం ఉంది. ఇవి కాకుండా వేరే ఒక భక్తుడి చేత విఠలుడి విగ్రహం అయి తెప్పించి అయి ప్రతిష్ఠ చేయిస్తారు, ఇలా చాలా ఉన్నాయి.
అవన్నీ అవసరం లేదు అసలు. ఒక భక్తుడికి స్వప్నంలో కనపడి పంచముఖ గణపతి దేవాలయం నిర్మించమని చెప్తే ఇప్పటికీ మనం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ పంచముఖ దేవాలయం అనేది గణపతి దేవాలయం ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు అసలు. ఎందుకో రమణాశ్రమంలో కూడా మనం చూసుకుంటే ముందు శివయ్య ఉంటాడు, వెనకాల రమణులు కూర్చుని ఉంటారు కదా. అదేమిటది అలా కూర్చోవడం ఏమిటో అని అంటావా మనం? అంతే కదా. మీరు చూసారా రమణాశ్రమంలో మనం అక్కడ ప్రదక్షిణలు చేసే దగ్గర? అట్లా ఏమి లాజిక్లు ఇవి, కోడిబుర్ర లాజిక్లు. అట్లా చూసుకునే పని అయితే ఇప్పుడు ఇంకొక సాంప్రదాయం చెప్తారు. సో ఫస్ట్ ఏంటంటే గణపతి. సో గణపతి దగ్గర ఏమైనా తప్పు చేసినప్పుడు సో ఎప్పుడైతే వాళ్ళు మహావిష్ణువు దగ్గర కనుక ప్రార్థిస్తారో ఆ దోషం పోతుంది అంటారు. సో మహావిష్ణువు దగ్గర చేసింది శివుడి దగ్గర పోతుంది అంటారు, శివుడి దగ్గర చేసింది గురువు దగ్గర పోతుంది అంటారు, గురువు దగ్గర చేసింది అమ్మవారి దగ్గర పోతుంది అంటారు. అమ్మవారి దగ్గర ఏమన్నా తప్పు చేసావా ఇక మళ్ళీ అమ్మే క్షమించాలి, ఇంకో దారి లేదు, నిష్కృతి లేదు. అందుకని చెప్పి ఇప్పటికీ మనం చూసే చాలా శంకర పీఠాల్లో పైన అమ్మవారు ఉంటారు, కింద ఆదిశంకరుల వారు ఉంటారు, ఆదిశంకరుల వారి కింద అక్కడ శివలింగం ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆయన పాదాల దగ్గర శివలింగం పెట్టడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాం. లలితమ్మ ఫోటోల్లో కూడా మనం చూస్తే వెనకాల శివయ్య అలా పడుకున్నట్టుంటారు, కింద గణపతి ఉంటాడు, అక్కడ విష్ణు ఉంటారు, పరివారం అంతా ఉంటుంది. దాన్ని ఎట్లా మనం వ్యతిరేకిస్తామా? ఏమిటి అమ్మవారి కాళ్ళ దగ్గర ఏమిటి విష్ణు ఉన్నాడు అంటామా? అయితే ఇక్కడ బాబావారు అయితే మళ్ళీ చెప్తాం ఎప్పుడు ఎవరికి చెప్పాల. సో ఇట్లా నా పాదాల దగ్గర పెట్టండి ఇవన్నీ కూడా. ఆఖరికి ఒకసారి బాగా వర్షం పడుతున్నప్పుడు హనుమ యొక్క విగ్రహం పక్కన బాబావారు నిలబడి ఉన్నారు. సో కొంచెం పైకి రండి బాబా అని చెప్పి తోటి వారు పిలిస్తే ఆయన నా స్వామి, ఆయన ఎప్పుడు నాకు పైనే ఉండాలి అని చెప్పని ఆయన అక్కడే నిలబడిపోయి ఉంటారు, అంతేగాని పైకి వెళ్ళాలి. మరి అంతలాగా గౌరవించి అంతలాగా అభిమానించి ప్రేమించేటువంటి ఆ వ్యక్తిని ఈ రోజు ఎలా పడితే అలా పెడార్థాలు పెట్టేసి పోస్టులు చేస్తున్నారు. వెరీ వెరీ సాడ్. అయితే ఈ మధ్య కాలంలో చూసాం హైదరాబాద్ లోనే జరిగినట్టుంది. ఈ దేవాలయంలో అంటే సాయి దేవాలయంలో భక్తుల చేత అల్లాయే గొప్పవాడు అది ఇది అని ఏదో రాగం కూన్ రాగం ఏదో చేసేసి ట్యూన్ చేసేసుకుని ఆ పాట పాడిస్తున్నారు. సో సాయిబాబా గుడిలో ఇవే జరుగుతున్నాయి, సో మీరు సాయిబాబా గుడికి వెళ్ళకండి. చేయించిన వాడు తప్ప, ఆ పాట పాడించిన వాడు మీరు అదే కదా చెప్పారు. ఇప్పుడు నార్మల్ గా ఇందాక ఇస్కాన్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పినాను, ఇప్పుడు అక్కడ శాంటా క్లాస్ డ్రెస్ వేసిన వాడి తప్ప లేకపోతే కృష్ణుడి తప్ప? సో అలా ఆలోచించాలి. అప్పుడు నార్మల్ గా శైవులు వైష్ణవులు అన్నట్టు సంథింగ్ ఏయో గొడవలు ఉంటాయి. ఇప్పుడు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు. ఇప్పుడు వీళ్ళు లేకముందు జైన్ లేకముందు బౌద్ధ లేకముందు సో మళ్ళీ మనమే. సో అంటే ఈ గొడవలు అయితే ఎప్పుడు ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనకి ఎక్కడ స్వామివారు మీలో మీరు కొట్టుకోమని ఏం చెప్పలేదే, మరి ఎందుకు కొట్టుకున్నారు? ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళ తప్పు అంటారా, లేకపోతే వాళ్ళు పూజిస్తున్నటువంటి కృష్ణుడి తప్పు, లేకపోతే శివుడి తప్పు, అమ్మవారి తప్పు అంటామా? సో ఇక్కడ ఏదైనా కానీ చేస్తున్న వాడి తప్పు. అక్కడ ఉన్న స్వామివారు అసలు ఎప్పుడు చెప్పని మాట నువ్వు ఆచరించి నువ్వు ఆయనది తప్పని ఎలా అంటావు? డెఫినెట్లీ అలా అనడానికి వీల్లేదు. ఎవడైతే అలా పాడిస్తున్నాడో వాడు తాడది తప్పు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమిటి ప్రశ్నించాలి, ఇది అసలు నీకు ఏ విధంగా ప్రామాణికం అని చెప్పి నువ్వు అడగాలి, నిలదీయాలి. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్న అమాయకమైనటువంటి భక్తులు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు, దేవుడి దగ్గర సరెండర్ అయి ఉంటారు కదా. వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మన అద్భుతమైనటువంటి ధర్మంలో ఉన్నాం మనం. చెట్టులోను పుట్టలోను అన్నిట్లోనూ ఈశ్వరుణ్ణి చూస్తాం కదా. అందుకే కదా సర్వాంతర్యామి అన్నాం. సర్వాంతర్యామి అన్నందుకు కూడా పదార్థాలు తీస్తూ ఈ సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, పెంట కుప్పలకి పూజలు చేయమంటున్నారు అని కొన్ని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. పెంట కుప్ప కూడా కంపోస్ట్ అవుతుంది, అది తర్వాత ఎరువుగా మారుతుంది. మీ కోడిపురలు మాత్రం దేనికి పనికిరావు కదా. సో నేను అడగదలుచుకుంది ఏంటి అంటే భక్తుల ఇన్నోసెన్స్. అక్కడ పాట పాడిస్తున్నారు, వాళ్ళు ఏదో పాడేశారు, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్. అంత మాత్రాన వాళ్ళను తిట్టేయాలను, భక్తుల్ని తిట్టేయాలను. పాడించిన వాడు తప్పే. బాబావారి మందిరాల్లో నువ్వు ఇట్లా తప్పు జరుగుతుంది, ఖచ్చితంగా బాబావారి అన్ని మందిరాల్లో ఇలా జరుగుతుంది అనాలి అనే పని అయితే ఫస్ట్ నువ్వు షిరిడీని జరగాలి. యాక్చువల్ గా షిరిడీలో ఎప్పుడు ఇట్లా ఏం జరగలేదు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఎప్పుడు నార్మల్ గా రామనామ సంకీర్తన ఇట్లా విష్ణు సహస్రనామ పారాయణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది అక్కడ. మరి ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడికి వెళ్ళి అది కూడా హైలైట్ చేయి. ఇది హైలైట్ చేసావు కదా, ఎలా అయితే అక్కడికి కూడా వెళ్ళి ఇదిగో బాబావారి మందిరాల్లో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది అని చెప్పి అది కూడా హైలైట్ చేయాలి. బాబావారిని నమ్మేవాళ్ళు బొట్టు పెట్టుకోరు, లేకపోతే బాబావారు ఎప్పుడు బొట్టు ధరించలేదు, తిలకం ధరించలేదు అని చెప్పి అంటా ఉంటారు. బాబావారు చెవులు కుట్టించుకున్నారు, శుద్ధి చేయించుకోలేదు. అండ్ అట్లానే బాబావారు బొట్టు ధరించేవారు అని చెప్పి మన సచ్చరిత్రలో కూడా మహల్సాపతి చక్కగా
గంధం పెట్టేవారు, నిలువు గీతలు రుద్దేవారు అని చెప్పి ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మరి బొట్టు పెట్టుకోలేదని చెప్పి నువ్వు ఎట్లా అంటావు? ఆఖరికి ఇప్పటికి కూడా మనం అక్కడ షిరిడీలోకి వెళ్తే క్యూ లైన్ లో అందరూ బొట్టు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ గంధాన్ని అవైలబిలిటీలో ఉంచుతారు. ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే స్వామివారి దర్శనం చేసుకోవాలని. మరి ఆయన ఎక్కడ బొట్టు పెట్టుకోలేదు. రమణులు కూడా ఎక్కడ బొట్లు పెట్టుకున్నట్టు ఎక్కడ ఉండదు. ఇన్ఫాక్ట్ ఆయన మేనల్లుడు విభూతి ధరిస్తుంటారు. కానీ ఆయన మేనల్లుడు సంధ్యావందనం చేయటం ఆపేస్తే, ఏమిటి నువ్వు సంధ్యావందనం చేయట్లేదు అంటే, రమణులే చేయట్లేదు నాకెందుకు, నేను చెయ్యను అని ఇచ్చేస్తే అన్నిటి గురించి అసలు ఆయనే పరబ్రహ్మం అయినప్పుడు ఆయనకి వర్తించవు కదా. ఆయన సాక్షిగా నిలబడినప్పుడు, ఈ శరీరానికి సాక్షిగా నిలబడినప్పుడు ఆయన సంధ్యావందనం చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన సంధ్యావందనం చేయలేదు కాబట్టి బ్రాహ్మణుడు కాదు అని మనం తీర్మానాలు చేయాల్సిన, అది మన అవివేకం అవుతుంది. మన స్థాయిని వారి స్థాయితో పోల్చుకోవాలన్న అర్హత లేదు మనకి. ఆలోచన కూడా తప్పే. అంత అర్హత ఉందో లేదో కొంత ఆత్మవిమర్శనం చేసుకోవాలి మనం కదా. ఆయన ఆలోచనలు ఉంటే అసలు ఈ విధంగా మాటలు ఎందుకు మాట్లాడతారండి బాబు? తేనె తీగలు కుట్టేస్తే ఇది తప్పు చేసింది అని అలా నుంచుని తేనెతీగలు కుట్టేస్తే కాల్ని ఇది తప్పు చేసింది అని అన్నారు. అంటే కాలు మనమైతే బాబాయ్ నా కాలు కుట్టేసిందండి అయ్యబాబాయ్ అని ఇలాంటి స్టేజ్ లో ఉన్నాం మనం. అలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే అర్హత అయితే ఎగ్జాక్ట్లీ. బాబా వారి గురించి కూడా అదే, బాబా బొట్టు పెట్టుకోలేదు, బాబా ఇది చేయలేదు, బాబా అది చేయలేదు. అసలు వీటి గురించి ఇట్లా రమణుల వారు బాబా గురించి పోల్చడం అంటే మనం చేయాల్సిన పని కూడా లేదు ప్రస్తుతం. ఎందుకంటే ఆర్థర్ ఆస్బోర్న్ అని చెప్పి రమణుల వారి ఆజ్ఞ మేర షిరిడీ వెళ్లి ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే ఒక బుక్ రాసి అందులో ఆయన వర్ణించేటప్పుడు ఎన్నో చోట్ల ఎలా అయితే బాబా వారు ఇలా చెప్పారో అలానే రమణుల వారు ఇలా చెప్పారు, ఎలా అయితే బాబా వారు ఇలా చేశారు రమణుల వారు ఇలా చేశారు అని చెప్పి ఎన్నో సంఘటనలు ఉదాహరణలతో సహా మనకి చూపిస్తారు ఆ బుక్. ఇంకా ఆ బుక్ కి ఫోర్వర్డ్ రాసిన వారు స్వామి రామదాస్ అని ఆయన నిరంతర రామనామ జపం చేసినటువంటి మహానుభావుడు. అరుణాచలంలో గుహలో ఎన్నాల్లో ఉండి ఆ తర్వాత రమణుల అనుగ్రహానికి కూడా పాత్రుడయ్యి కేరళలో ఆనందాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ ఇన్ ది క్వెస్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించి ఇప్పటికీ ఎంతో మంది స్పిరిచువల్ సీకర్స్ అందరూ కూడా ఆ బుక్ ని ఒక గైడ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా బాబా వారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఆనంద సాగరం అయ్యా అనే మాట వాడారు. ఎందుకన్నారు? మరి అసలు బాబా బుక్ కి నిరంతర రామనామం జపం చేసేటువంటి ఆయన రాశారు, అసలు ఎట్లా రాస్తారు? మరి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే లాజిక్ లో జస్ట్ వేషధారణ చూసి మనం డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా వీళ్ళు పొరపాటు పడతారు. కారణం ఏంటంటే ఇప్పుడు భగవాన్ రమణుల వారి విషయంలోనే కావ్యకంఠ గణపతి ముని వారే ఒకసారి బిగినింగ్ ఎప్పుడైతే అరుణాచలం వచ్చే రమణుల వారిని చూసారో ఆయన వేరే వారి ప్రేరితం మీద వస్తారు. సో స్థూల శిరస్సు అనే ఒక ఆయన ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఆఖరికి రమణుల వారు అని చెప్పి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయనకు అనుమానం వస్తుంది, ఈయన చూడడానికి వైదికుల్లాగా లేడే, మరి ఈయన ఎట్లా అవుతారు అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడ్డారు. కాకపోతే ఆయన చేసుకున్న పుణ్యఫలం ఎంతో ఉంది. ఎందుకంటే 5 కోట్ల సార్లు పంచాక్షరి జపం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన ఆ మాట చెప్పి అట్లా ఆలోచన వచ్చిన తర్వాత స్వప్నంలో స్వామివారి దర్శనం ఇచ్చి పరమేశ్వరుడు నువ్వు వెతుకుతున్న వారు ఆయనే అన్నట్టుగా తెలియజేస్తారు. ఆ తర్వాత ఆయనకి సరెండర్. అంతటి వారికే వచ్చిందంటే వీరికి ఇంకా చాలా చాలా కింద స్థాయిలో ఉన్నారు, పైకి రావాలి వీళ్ళు కూడా. వారి అనుగ్రహం ఉన్నప్పుడు తప్పకుండా ఖచ్చితంగా అనుగ్రహం ఉండాలని కోరుకోవాలి. మనం కూడా ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోయామన్న నా ఉద్దేశం కాదు. కాకపోతే స్థాయిలో అయితే లేము. వారిని కనీసం అభిమానిస్తూ లేకపోతే వారిని ఆచరించాలన్న ఆలోచన మనలో వచ్చినా కానీ ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది, ఓకే వీరు పూజనీయులు, వీరు ఇలా ఇలా అని చెప్పాను. కించపరచ ఇప్పుడు నాకు ఎవరో ఇష్టం లేదండి, నేను వాళ్ళని పూజించను, అంత మాత్రం నేను వాళ్ళని కించపరచను, వాళ్ళని గౌరవిస్తాను, ఎమోషన్ ని గౌరవిస్తాను. అంత అనుగ్రహం ఉందని అయితే ఖచ్చితంగా అనుకోవాలి. ఇక మీ గురించి కూడా ఒకసారి చెప్పండి సూర్య గారు. మీ అసలు పేరు ఏమిటి? మణివర్మ. ఎట్లా మీకు సాయి మీద ఇంత ప్రేమ రావటం కానీ అసలు మీ జర్నీ గురించి చెప్పండి. సింపుల్ అని మాది వచ్చేసరికి వలపర్ల చిలకలూరుపేట దగ్గర వలపర్ల అని చెప్పే చిన్నది. సో నార్మల్ గా ఏంటంటే నాకు మొదటి నుండి బాబా వారన్న శివుడు అన్న చాలా ఇష్టమా, బాగా కనెక్ట్ అయిపోయాను. రీజన్ అయితే తెలియదు, బట్ కాకపోతే ఏంటంటే ఒక ఎమోషన్, అంతే, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం. ఎప్పుడైతే ఈ మధ్యన అయితే బాగా ఎక్కువగా రెడీ అయిపోతున్నారు. సో బాబా వారు ఒక ముస్లిం అని, ఫకీర్ అని, ఇట్లా ఏవేవో చెప్తా ఉన్నారు. బట్ కానీ అథెంటికేట్ గా చూపించమంటే చూపించరు. సో నేను పర్సనల్ గా ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి మాట్లాడితేనేమో
వాళ్ళు రెస్పాన్స్ ఉండదు, బ్లాక్ చేసి పడేస్తారు. సూపర్, అంతకంటే ఇంకేం చేయలేరు. అయితే మీరు ఫేస్బుక్ లో చాలా పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. నార్మల్ గా వచ్చేసరికి నేను పెట్టే పోస్టులు అన్ని కూడా మాక్సిమం ఏంటంటే సో శివ మహాపురాణం వాటి గురించి ఎక్కువ పెడుతుంటా. రీజన్ ఏంటంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ రాజాజీ నగర్ లో ఇస్కాన్ అని చెప్పి ఉంది. సో ద మోస్ట్ ఫేమస్ అనమాట బెంగళూరు ఇస్కాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్ కొన్నా. ఆ బుక్ చదివిన తర్వాత చాలా బాధ వేసింది. సో ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని గొప్పగా చూపించడానికి శివుణ్ణి చాలా తక్కువ చేసి చూపించారు. సో నాకు ఏం చేయాలని నాకు ఏం అర్థం కాలేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ కూడా నేను శివుడు కంటే గొప్ప అన్న భావన ఎక్కడ చూపించారు. ఎందుకంటే మనం మహాభారతంలో చూసుకున్నా గానీ భీష్ముడు మొత్తం విష్ణు సహస్రనామం అంతా చెప్పిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు, తాత అదే పితామహ నాకు మహాదేవుని యొక్క నామాల గురించి కూడా చెప్పు అని చెప్పంటే అది చెప్పడం సాధారణమైనటువంటి నా వాళ్ళ వల్ల కాదు, చెప్పాలంటే ఆయనంతటి వాడే ఉండాలి, అది కృష్ణుడు మాత్రం మీకు చెప్పగలడు అని చెప్పి అంటారు. ఆ మాట చెప్పి కృష్ణుడికి ఇంత గొప్ప ఐశ్వర్యం కీర్తి ఇవన్నీ రావడానికి కారణం ఆయనకున్న రుద్రభక్తి అని చెప్పి అంటారు. మరి అటువంటి ఆయన మరి ఏదో శివుడు అంటే ఆయనకంటే తక్కువ అన్న భావన కలిగిస్తూ జనాల్లో ఈ విధంగా చేస్తుంది. సో ఇంకా నాకు బాధ అనిపించింది. సో వీళ్ళకి శివ మహాపురాణం గురించి ఏమీ తెలియక ఇట్లా ఉన్నారు, దాని మీద మన వంతు ప్రయత్నం ఏదో చేద్దామని చెప్పన్నట్టుగా నేను ఈ పోస్టులు చేస్తూ సో ఎవ్రీడే ఒక్కొక్క అధ్యాయం పోస్ట్ చేస్తూ సో ఒక టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ చేస్తూ ఇంకా అట్లా రన్ చేస్తూ ఉన్నా. రైట్. సో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది మీకు. అంటే చాలా హేతుబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. శివుడు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసురులకి ఎప్పుడు చూసినా వరాలు ఇచ్చారు. ఆయన ఎవరెవరికి వరాలు ఇచ్చారండి? రావణాసురుడికి వరాలు ఇచ్చారు, వీళ్ళకి వరాలు ఇచ్చారు. అదే సో రావణాసురుడు ద మోస్ట్ బెస్ట్ డివోటీ అని చెప్పి, బట్ వీళ్ళు శివుని ఇంత కించపరుస్తున్నా ఇస్కాన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటారు, వైష్ణవానాం యథాశంభు అని చెప్పని. అంటే వైష్ణవుల్లో గొప్పవాడు శివుడు అని. వైష్ణవుల్లో గొప్పవాడు శివుడు అని చెప్పి అంటూనే భగవద్గీత యథాతథం అని చెప్పి ఒక గ్రంథం ఉంది వారిది. ఆ గ్రంథంలో పప్పట్స్ అంటే ఆయన భాష్యం రాసు శ్రీల ప్రభుపాద వారు ఒక మాట ఏం రాసుకొచ్చారంటే సో శివుని అలానే పార్వతీదేవి యొక్క కామం వల్ల సుబ్రహ్మణ్యుడు జన్మించాడు అని చెప్పి వాడారు. కామం వల్ల అట్లా రాశారు. సో అది ఏ పక్క నుండి వాళ్ళు సపోర్టివ్ గా చెప్తారు. ఆ మాట చెప్పి పక్కనే ఇంకొక మాట ఏం రాశారంటే ఒక హరిభక్తుడి పేరు రాసి ఈయన నిరంతరం హరినామ స్మరణలో ఉండటం వల్ల ఆయన దగ్గరికి ఒక వేష వచ్చినా ఆమెకి లొంగలేదు, అంత గొప్పవాడు అని చెప్పి రాశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ లాజిక్ ఏంటి, అందరికంటే గొప్ప వైష్ణవుడు శివుడు అన్నావు, మరి ఇప్పుడు శివుడు కంటే గొప్పవాడు ఈయన అంటున్నావు, మరి అసలు ఏ పక్క నుండి కరెక్ట్ అవుతుంది? ఏది అసలు ఏం మాట్లాడుతున్నావు? అట్లా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, భార్యాభర్తల మధ్య కామం అనేది ధర్మబద్ధమే కదా. ఎలా కామంతో ఉండబట్టే కదా పిల్లలు పుడతారు. చెప్పే విధానం ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతారు, అది తప్పు. అట్లా ఉన్నారు. అసలు అసహ్యకరం. అసలు ఆ మాటలు మాట్లాడలేం, మనం ఊహించలేం కూడా అట్లీస్ట్. సరే, ఇక ఈ అసురులకి అసలు సిసలు దైవం అంటే ఈశ్వరుడు మాత్రమే అని. మరి తండ్రి కదా, తండ్రి కదా అందరికి ఆయనే. అసురులు ఎవరి నుండి వచ్చారు? అదే ఉన్నటువంటి వాడు మొత్తం ఈశ్వరుడి నుండి సమస్త సృష్టి వచ్చిందంట. ఇప్పుడు అసురులు మాత్రమే పూజించి వదిలేసిన, లేకపోతే దేవతలు మాత్రం పూజించి వదిలేసిన, మనుషులు మాత్రం పూజించి వదిలేసిన, అప్పుడు ఆయన అందరికి అధిపతి శాసకుడు ఎలా అవుతాడు? అందరూ పూజించగలిగినప్పుడు ఆయన అందరికి ఈశ్వరుడు పరమేశ్వరుడు అవుతాడు. అవును. ఇప్పుడు తండ్రి అన్నప్పుడు ఇప్పుడు ఒక పిల్లాడు చదవట్లేదు అంటే వాడి మీద ప్రేమ ఏమి తగ్గిపోదు కదా. అరే నువ్వు నా కొడుకు కాదు, చెప్పే దారి మారుస్తాడు, రకరకాల విధానాల్ని పాటిస్తాడు. వాడు చెడ్డ పద్ధతుల్లో గనుకుంటే నయానో భయానో బుజ్జగించో మార్చుకుంటాడు కదా తండ్రి అన్నవాడు. తండ్రి కాబట్టి మాత్రమే వరాలు ఇచ్చి వద్దురా నాయన అన్నప్పుడు తీసేసి ఎంత రౌద్రంగా అడుగుతాడు, పేగులు జీల్చేసి వీణ వాయించేసి వద్దురా నీకు రావణ అని పేరిచ్చాడు, ఎవడరా ఇంత రణం చేస్తున్నాడు అని చెప్పి దిక్కుమాల పేరిస్తే ఆ పేరుచ్చుకుని తిరిగాడు రావణుడు, అది వేరే విషయం. కానీ తండ్రి అన్నవాడు అందరికీ తండ్రే, అసురుడికి తండ్రి కాదు, దేవతలకి మాత్రమే తండ్రి అనేది ఉండదు. శివయ్య ప్రస్తుతం ముఖ్యంగా కొన్ని సంస్థలు కేవలం దీని మీద పని కట్టుకొని శివుణ్ణి కూడా బాగా డిగ్రేడ్ చేస్తారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో విష్ణు అనుగ్రహం పొందరు వారు, అంతే కదండి. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు ఒక సైడ్ బాగా హైలైట్ చేస్తున్నారు, సో వైష్ణవానం యథాశంభు. ఇంకో సైడ్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వు శ్రీమద్ భాగవతంలో అది చెప్పారు, అది విష్ణువు గురించి ఎక్కువ ప్రతిపాదించే పురాణం కాబట్టి అందులో అది చెప్పారు. అట్లానే శివుడు గురించి చెప్పే దాంట్లో అగ్రగణ్యర్ మమ భక్తానం త్వం హరే నిర్వికారహ అని చెప్పంటారు. నా భక్తుల్లో అగ్రగణ్యుడివి నువ్వేనయ్యా హరి అని చెప్పి శివుడు అంటాడు. మరి ఇప్పుడు ఇది కూడా చెప్పాలి. అట్లానే ఇందులోనే
కృష్ణస్తు శైవోత్తమ అంటారు. శైవుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. ఎందుకంటే ఆయన శైవ దీక్ష తీసుకుని ఉపమన్యు మహర్షి దగ్గర సో శివారాధన ఎంతో చేశారు. సో ఇట్లా చూసుకుంటే అప్పుడు ఇద్దరు ఒకరినొకరు పూజించుకున్నారు. కానీ బయటకు వచ్చిన అసలు వాళ్ళిద్దరికి భేదం చూడడం ఏమిటరా నాయన, ఎప్పటికి మారుతాయో ఈ జనం, ఎన్ని వాళ్ళకే ఇంకా భేదాలు చూస్తున్నప్పుడు ఇక తర్వాత గురువులు ఇంకేముందండి. ఎగ్జాక్ట్లీ ఎప్పటికైనా మార్పు రావాలి. అండ్ ఎమోషన్స్ తో డెఫినెట్ గా ఆడుకోకూడదు. అదర్ దాన్ దట్ ఏం చేస్తూ ఉంటారు మీరు? నార్మల్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ వైపు ఉన్నారా? ఓకే ఓకే. సో జాబ్ చేసుకుంటూ, సో అంటే జాబ్ కాదు బట్ ఇన్ ద ట్రైనింగ్ లో ఉన్నారా ఇంకా? ఓకే ఓకే సూపర్. ఏమంటుంటారు మీ తల్లిదండ్రులు మీరు ఈ పోస్టులు పెట్టడం, లేకపోతే మీరు ఇంత రిగరస్ గా ఏం లేదు, చాలా సాఫ్ట్ గానే చెప్తున్నారు మీరు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదా? మీ అమ్మగారికి నాన్నగారికి తెలియదు? అసలు నేను ఇట్లా మాట్లాడతానని తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే చూడరా? మా ఇంట్లో వాళ్ళు అయితే అసలు చూడరు. అంటే నార్మల్ గా ఇవన్నీ ఎక్కువ పట్టించుకోరు. బట్ నార్మల్ గా వీడియోస్ చూస్తూ ఉంటారు. మా నాన్న ఎక్కువ నార్మల్ న్యూస్. ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి వాళ్ళకి సజెషన్స్, నేనేం చెప్పలేదు. మీరు చెప్పలేదండి, సజెషన్స్ లో ఒకవేళ యూట్యూబ్ లో వచ్చింది అనుకోండి అవాక్ అవుతారేమో కదా. బట్ నేనేంటంటే ఇట్లా ఈ పోస్టులు పెట్టడం దేని గురించి తెలియదా? నేను జస్ట్ నాకు అనిపించింది మాత్రం నేను చేస్తా ఉన్నాను. సో నాకేంటంటే బాగా శివుడికి బాగా కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి సో ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే నాకు చాలా బాధ. వీటి గురించి కూడా రాధా మనోహర్ దాస్ గారిని ఎన్నోసార్లు ప్రశ్నించారు. సార్ మరి మీ ఇస్కాన్ బుక్స్ లో ఈ విధంగా తప్పుగా ఉంది, మరి దీనికి మీరేం చెప్తారంటే ఆయన దానికి సమాధానం చెప్పకుండా అదిగో ఆ క్రిస్టియన్ పాస్టర్ ఇట్లా మాట్లాడాడు, ముందు వాడి చేత సమాధానం చెప్పించుకో అని చెప్పాను. ఇస్కాన్ అండి, అవుట్ ఆఫ్ ఇస్కాన్. ఆయన ఇస్కాన్ నుంచి బయటకు వచ్చేసానని చాలా సార్లు చెప్పారు. ఆ మాట అంటూనే మళ్ళీ ఇస్కాన్ బుక్స్ చదవమని చెప్పి ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా అదే చెప్పాను కదా, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అని చెప్పి సంథింగ్ ఒకటి శ్రీల ప్రభుపాదులు వారు రాసిన బుక్ చూపించి ఇది బాగా చదవండి అని చెప్పి సో ఇట్లా చాలా చోట్ల బుక్ స్టాల్స్ ఇట్లా పెట్టి అట్లా ఉన్న చోట ప్రాపగేట్ చేయడం అట్లా చేస్తా ఉన్నారు. యూనిటీ డెఫినెట్ గా లోపిస్తుంది. ఎప్పుడు ఉంది మనకి ఎక్కడ ఉంది యూనిటీ? మనకి ఎక్కడా లేదు యూనిటీ అనేది. అది రావాలి, అది కూడా ఈశ్వరానుగ్రహం చేత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో విషయాలు అసలు అవ్వదు మనం మాట్లాడుతూ వెళ్తే. అక్కలకోట స్వామి వారు చెప్పినవి ఉంటాయి, టెంబే స్వామి వారు ఎన్నోసార్లు సంబోధిస్తూ గౌరవంగా చెప్పడం, అవన్నీ ఎన్నో ఉదాహరణలు, ఎన్నెన్నో అసలు ఒక మహాత్ముడు అని చెప్పి కాదు, ప్రతి మహాత్ముడి చరిత్రలో ఖచ్చితంగా ఇంటర్నల్ గా లింక్ అయి ఉంటుంది. రైట్ బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెటిజన్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి చెప్దాము. ఈ నెటిజన్స్ ప్రభావితమైన నెటిజన్స్ పేటిఎం నెటిజన్స్ మనకు తెలియదు, అడ్డమైన బూతులు పెడుతూ ఉంటారు నెటిజన్స్. మీరు తిడితే మిమ్మల్ని తిడతారు, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏది నువ్వు చూపిస్తే నీకు చూపిస్తారు. సో అసలు సాయి గారి ఇంటర్వ్యూలో మనం చూస్తే పేటిఎం బ్యాచ్ అనుకుంటా వచ్చేసి దరిద్రమైన మాటలు మాట్లాడుతూ చెప్పేదంతా ఫేక్, నమ్మకండి. సో ఇంకొంచెం వల్గర్ లాంగ్వేజ్, వల్గారిటీనే, ఎందుకంటే ఆ పెంపకం అలా ఉంది, ఎండ్ ఆఫ్ ది డే ఆ పెంపకం అలా ఉంది కాబట్టి అలాంటి మాటలు వస్తున్నాయి అనుకోవచ్చు. సో జాగ్రత్త, మీరు మీ ఇష్టం వచ్చినట్లు కమెంట్లు పెడితే ఊరుకోవడానికి ఎవరో సిద్ధంగా లేరు, పర్యవసానాలని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకే రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మీరు చిన్న వయసులోనే చక్కగా ఎన్నో విషయాల్లో పరిశోధనలు చేస్తూ చాలా చక్కగా మీరు మాట్లాడేటటువంటి విధానం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒక చిన్న మాట ప్లీజ్. నార్మల్ గా రమణ మహర్షి వారు చెప్పారు అని చెప్పి అంటే రమణాశ్రమ లేఖల్లో ఎప్పుడైతే బాబా వారి గురించి ఆయన భక్తుడు రామయోగి అనే భక్తుడు అడుగుతాడు, సో బాబా వారిని ఇలా ఫొటోస్ లో పూజిస్తుంటారు కదా, దేవుడిగా అయితే పూజించుకోవచ్చు కానీ ఇలా గురువుగా పూజించచ్చా అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అలా పూజించే వాళ్ళగా సింపుల్ గా చెప్పారు, చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలుగుతుంది అంటారు, చిత్తశుద్ధి కూడా అంటారు. సో చిత్త ఏకాగ్రత కలగాలంటే చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఆ తర్వాత స్టెప్ చిత్త ఏకాగ్రత. ఈ చిత్తశుద్ధి గురించి నార్మల్ గా శ్రీమద్ దేవి భాగవతంలో 6వ స్కందంలో 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తారు. అది కలగాలంటే బాగా దైవానుకూలం అనేది అంటే దైవ యోగం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది. సాధారణంగా నువ్వు ఎన్ని దానాలు, తపాలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు ఏమి చేసినా నీకు అది రాదు. ఆఖరికి నువ్వు తీర్థక్షేత్ర యాత్రలు అవన్నీ చేసినా కానీ నీకు రాదు, అంత సులభం కాదు చిత్తశుద్ధి కలగటం అంటే. అలాంటిది బాబా వారి విషయం గురించి అడిగినప్పుడు నీకు డైరెక్ట్ చిత్త ఏకాగ్రత కలుగుతుంది అని చెప్పి రాంగ్ కదండి, చాలా చోట్ల కనపడుతుంది. చాలా చోట్ల ఇప్పుడు ఇద్దరు డివోటీస్ ని, ముఖ్యంగా ఇప్పుడు బివి నరసింహారావు అనే ఆ డివోటీనేమో మన దేశం అంతా వ్యాప్తి చేయాలని చెప్పే కార్యక్రమంతో ఆయన పంపించారు, అంటే సాయిబాబా వారి గురించి. అట్లానే ఆర్థర్ ఆస్బోర్న్ అనే ఆయనకేమో విదేశాల్లో మొత్తం వ్యాప్తి చేయని చెప్పారు.
మరి ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఇంకొక ఏ యోగి గురించి కూడా రమణుల వారు ఈ మాట చెప్పలేదు. కేవలం ఈయన విషయంలోనే ఎందుకు చెప్పారు? ఆలోచించడానికి అంత బుర్ర ఏది, తిట్టడానికే వినియోగిస్తున్నారు కదా మొత్తం అంతాను. ఎనీవేస్, మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ఈసారి కూడా ఎప్పుడైనా మీరు హైదరాబాద్ కనుక వస్తే డెఫినెట్ గా మీ సమయాన్ని ఇవ్వండి, మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే.